నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 203వ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చింది. ఈ వారంలో జరిగిన జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్లి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సార్, సురేష్ కొచ్చాట్లి గారు, మొట్టమొదటి అంశం యాక్చువల్లీ ఒక వ్యూవర్ మన నేషనల్ రౌండప్ని రెగ్యులర్గా ఫాలో అయ్యేటువంటి వ్యక్తి ట్విట్టర్లో నాకు పోస్ట్ చేశారు. యాక్చువల్లీ ఒక ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు. దాంట్లో ఆయన అడిగిన ఒక ఇష్యూ మీద ఖచ్చితంగా మీ విశ్లేషణ కావాలని కోరుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. యాక్చువల్లీ నిజంగా ఈవెన్ ప్రేక్షకులు కూడా వీలైతే పర్టికులర్లీ ఈ పర్టికులర్ టాపిక్ మీద సురేష్ కొచ్చాట్లి గారి విశ్లేషణ తెలుసుకోవాలనుకుంటే మాకు మెయిల్ చేయవచ్చు. అండ్ మా వీడియోస్లో కమెంట్ ద్వారా తెలియజేసినా కూడా మేము దాన్ని చూస్తాము. అండ్ ఎగ్జాక్ట్ చెప్పాలంటే నేషనల్ రౌండప్ రికార్డ్ చేయడం ఎప్పుడు కూడా ఎవ్రీ ఫ్రైడే రోజు రికార్డ్ చేస్తూ ఉంటాము. మీరు గురువారం లోపల మీరు కనుక ఏదైనా ఇష్యూ ఉంటే దాని మీద మాట్లాడాలనుకుంటే మీరు పోస్ట్ చేయవచ్చు. దానికి సురేష్ కొచ్చాట్లి గారు విశ్లేషించే ప్రయత్నం కూడా చేస్తారు. మోస్ట్లీ అది నేషనల్ టాపిక్ అయి ఉండాలి, పొలిటికల్ సోషల్ అంశాలు అండ్ అందరికీ ఉపయోగపడే విధమైనటువంటి టాపిక్ అయితేనే బెటర్. ఎందుకంటే కేవలం చిన్న అంశానికి సురేష్ కొచ్చాట్లి గారు మళ్ళీ మిగతా ప్రేక్షకులకు కూడా ఈ నేషనల్ రౌండప్లో అనేక అంశాల మీద విశ్లేషణ కావాలి కాబట్టి నేను చెప్తున్నాను. సో ఫస్ట్ అంశం ఏంటంటే సార్, ఆయన ట్యాగ్ చేస్తూ చేసినటువంటి ట్వీట్ ఏంటంటే, అన్నామలై గారు మొన్న మధ్య ఒక తమిళనాడులో జరిగినటువంటి ఒక రేప్ ఇన్సిడెంట్కి సంబంధించి ఆయన ట్వీట్ చేశారు. కరెక్ట్. అన్నామలై ట్వీట్ని ఆయన కోట్ చేశారు. అన్నామలై ట్వీట్లో ఏంటంటే, ఒక 3 ఏళ్ల బాలిక పైన ఒక నార్త్ ఇండియన్ అత్యాచారం చేశాడు. ఆ సెక్షువల్ అసాల్ట్ కేసు అది. దానికి సంబంధించి నార్త్ ఇండియన్ అనే మాటని ఒక 10 సార్లు వాడారు ఆయన. ఆల్మోస్ట్ 3-4 సార్లు అందులో మెన్షన్ చేస్తూ వచ్చారు. నిజానికి అన్నామలై గారి నుంచి నార్త్ ఇండియా సౌత్ ఇండియా అనే మాట ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేము. ఇప్పుడు ఆయన బీజేపీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నార్త్ ఇండియా అనే మాట మాట్లాడుతున్నారా ఒకటి. రెండోది, ఆయన అన్న దాంట్లో ఏంటంటే, నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు తమిళనాడులో చాలామంది ఉన్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు అనే దానికి సంబంధించి ఒక రిజిస్టర్ చేసుకోవాలి, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ నమోదు చేసుకోవాలని నేను తమిళనాడు ప్రభుత్వాన్ని కోరుతున్నాను అని అన్నామలై గారు మెన్షన్ చేయడం జరిగింది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి సాయి గారు? ఈ నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ డిబేట్ అన్నామలై గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి. మీరు ఇప్పుడు నాకు ట్వీట్ కూడా పంపించారు, నేను దాని ముందు కూడా రివ్యూ చేసుకున్నాను. ఎందుకంటే మీరు చెప్పిన అన్నామలై చేశాడా లేదా నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే కరెక్ట్, బహుశా గురుమూర్తి గారు ఇప్పుడు కామెంట్ చేశారు, అదే చదివాను నేను, మన తుగ్లక్ గురుమూర్తి గారు. ఆయన కూడా అన్నారు, ఈయన ద్రవిడియన్ వైపు వెళ్ళిపోతున్నాడా అని ఒక డౌట్ చెప్పారు. అవును. అన్నామలై గారు దీనికన్నా ముందు 3 లాంగ్వేజ్ పాలసీ గురించి కూడా ట్వీట్ చేశారు. రిజైన్ చేసే ముందు చేశారు. కరెక్ట్. దాని తర్వాత ఇప్పుడు నీట్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, సో ద్రవిడియన్ పాలిటిక్స్ ఫాలో చేసి అదే పాత్లో అన్నామలై వెళ్తున్నారా అని ఒక డౌట్ వస్తుంది. మనం అందరం ఏమన్నాం అంటే, అన్నామలై ద్రవిడియన్ కాదు, విజయ్ వైపు వెళ్తున్నారు. విజయ్ ఆడియన్స్ ఎవరు ఉన్నారో, విజయ్ ఓటర్స్ ఎవరున్నారో వారిని ఆకర్షించడానికి ఏదైనా ఆయన కామెంట్స్ చేస్తారనుకున్నప్పుడు ఈయన ఇటువైపు వెళ్తున్నారు. ఇప్పుడు దీనికి ఇదే కామెంట్ యాక్చువల్లీ పినరాయి విజయన్ చేశారు దీనికన్నా ముందు. ఓకే, అప్పుడు కేరళలో కొన్ని రేప్ అండ్ మర్డర్ కేసులు జరిగినప్పుడు నార్త్ ఇండియన్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కేరళలో ఇట్ ఇస్ కంప్లీట్ కేరళ నడిపిస్తున్న వాళ్ళందరూ అవుట్ సైడ్ కేరళ నుంచి ఉన్న వాళ్ళే మొత్తం అని. నేను అక్కడ నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ అని చెప్పను. తమిళనాడు నుంచి ఉన్న వాళ్ళు, మన దగ్గర ఆంధ్ర నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ముందు ఫస్ట్ నేను పెళ్లి చేసుకున్నప్పుడు నాకు గుర్తుంది, ఇప్పుడు కూడా నేను చెప్పాను దీనికన్నా ముందు 2-3 సార్లు. మా ఊర్లో ఆ టైంలో 91లో ఎలూరు నుంచి చాలా ఫ్యామిలీస్ వచ్చారు ఉండడానికి, అక్కడ పనిచేయడానికి. అప్పుడు నేను కనుక్కున్నాను వాళ్ళు, బాబు ఎల్లూరు ఎంత దూరం ఉంది, మీరు ఎక్కడ నుంచి వచ్చారని అంటే, అక్కడ జీతం ఏముంది సార్ ఆ టైంలో అంటున్నారు. అక్కడ 300-400 రూపాయలు ఇస్తారు సార్ మాకు ఇక్కడ 600 వస్తున్నాయి మాకు అన్నారు. అఫ్కోర్స్ నౌ ఇట్ ఇస్ గాన్ అప్ టు 1500 అన్స్కిల్డ్ లేబరర్కి. కరెక్ట్. సో అక్కడే నాకు స్ట్రైక్ అయింది. దాని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే వీళ్ళు మేస్త్రీలు అయిపోయారు, ఇల్లు కట్టుకున్నారు, పిల్లలు చదువుకుంటున్నారు. దెన్ వాళ్ళు బయట నుంచి బీహార్ నుంచి యూపీ నుంచి తెచ్చుకుంటున్నారు. మై ఓన్ బ్రదర్ ఇన్ లా, ఆయన పళనిలో ఒక ఫామ్ ఉంది, అంటే పెద్ద ఫామ్ ఉంది, గ్రానైట్ అంతా ఉంది ఆయన దగ్గర. ఆయన మొన్న నాకు ఫోన్ చేసి అంటున్నారు, సురేష్ ఈ ఎలక్షన్ తర్వాత మన వెస్ట్ బెంగాల్లో జరిగిన ఎలక్షన్ తర్వాత నాకు లేబరర్స్ ఎవరు రిటర్న్ రాలేదని. ఆయన దగ్గర చాలామంది బెంగాలీ వాళ్ళు పనిచేసేటోళ్ళు, ఫామ్లో కానీ గ్రానైట్ దాంట్లో పనిచేసేటోళ్ళు. కానీ ఇప్పుడు సడన్గా ఎవరు రావట్లేదని చెప్పి ఫోన్ చేశారు నాకు. నేను జార్ఖండ్ నుంచి బీహార్ నుంచి తెప్పించుకుంటున్నాను, కానీ బెంగాలీ వాళ్ళు ఎక్కడ పోయిందో నాకు తెలియదని చెప్పారు. అప్పుడు నాకు స్ట్రైక్ అయింది, సాయి గారు, వాట్ ఈస్ దిస్ ఇంపాక్ట్ ఆఫ్ దిస్ మైగ్రేషన్ అని చెప్పేసి. మనం ఎప్పుడు తెలుసు, ఇప్పుడు కాదు, కేరళలో నేను చెప్పాను చూడండి, ఎప్పటి నుంచో బీహార్ వాళ్ళు, అంటే బీహారీ అంటే మనం నార్మల్ ఇప్పుడు నార్త్ ఇండియన్స్ ముందు సౌత్ ఇండియన్స్ మద్రాసీ అని పిలుస్తుండే. అవును, మనం కూడా ఒక టర్మినాలజీ వచ్చేసింది, నార్త్ ఇండియా నుంచి ఆడు జార్ఖండ్ నుంచో బీహార్ నుంచో యూపీ నుంచో అస్సాం నుంచో ఆడు బీహారీ అని చెప్తాం.
అన్నామలై దానికి కొంచెం డిఫైన్గా నార్త్ ఇండియన్ అని చెప్పారు. ఇది ఆయన పాలిటిక్స్ ఉండొచ్చు బహుశా. అంటే నాకు ఒక్క దగ్గర కాదు అన్నమలై మాట్లాడేది 2-3 సార్లు నార్త్ ఇండియా అని ఆయన మెన్షన్ చేశారు ఆయన ట్వీట్లో ఉంది అది. అదే నేను చూసాను ట్వీట్లో ఉంది. ఒకసారి కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే నార్త్ ఇండియన్స్ ఇలా చేస్తున్నారు అంటే బేసికలీ ఆయన చెప్పొచ్చు, బేసికలీ తమిళనాడు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ సంబంధించినటువంటి మైగ్రెంట్స్ అనే వాడినా అనే వేరే విషయం. ఈవెన్ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, కేరళ నుంచి ఉండవచ్చు, ఎక్కడ నుంచి ఉండొచ్చు. బట్ నార్త్ ఇండియన్ స్పెసిఫిక్ అనడం అంటే ఇట్స్ ప్యూర్లీ ఒక పొలిటికల్ టర్మ్ అది తమిళనాడులో. ఈవెన్ కమెంట్స్లో కొంతమంది రాస్తున్నారు కదా, తమిళనాడు రాజకీయాల్లో నార్త్ ఇండియన్ అనేది ఒక ట్రిగరింగ్ హ్యాష్ ట్యాగ్ లాంటిది, అది ఆల్మోస్ట్ ఒక రావాలంటే అదే రావాలి. కరెక్ట్. హేట్ ఫర్ నార్త్ ఇండియా, హేట్ ఫర్ హిందీ. సాయి గారు, కేరళలో ఇదే వర్కర్ని ఒక టర్మ్ వాడతారు అక్కడ, అతిథి తొழிలాలి అంటారు. తొழிలాలి అంటే వర్కర్, అతిథి ఈజ్ గెస్ట్. ఓకే. అక్కడ లేబరరు అతిథి తొழிలాలి, దట్ ఈస్ రెస్పెక్ట్ఫుల్ టర్మ్. ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అందరూ వాడతారు. బిఫోర్ దిస్ వాళ్ళని ఇన్సల్టింగ్గా వాడేటారు. అలాగే మీరు చెప్పినట్లనే నార్త్ ఇండియన్స్, బీహారీ వాళ్ళు అని చెప్పి. ఇప్పుడు అతిథి తొழிలాలి. కేరళలో ఒక సిస్టమ్ ఉంది సాయి గారు, ఇది ఎందుకంటే ఇది పాపులేషన్ మైగ్రేషన్ ఎప్పటి నుంచి ఉండదు. ఒక ట్రైన్ ఉండే ముందు యూపీకి వీక్లీ వన్స్ గోరఖ్పూర్కి. ఇప్పుడు పర్ డే 2 ట్రైన్లు ఉన్నాయి యూపీకి. ఎవ్రీ డే 2 ట్రైన్లు. అస్సాంకి ఉంది, జార్ఖండ్ వైపు ఉంది. సో ద మైగ్రేషన్ ఆఫ్ పాపులేషన్ జరిగినప్పుడు ఎస్, చాలా మటుకు క్రైమ్ కేరళలో కూడా జరిగింది. జరగలేదని కాదు. మొన్న ఒక రివర్స్ ఇన్సిడెంట్ జరిగింది సాయి గారు, మీరు చూసుంటారు. కేరళ నుంచి ఒక అబ్బాయి అని చెప్పలేము, ఒక మిడిల్ ఏజ్ మ్యాన్ వెంట్ విత్ హిస్ ఫ్రెండ్, బెంగాలీ ఫ్రెండ్ టు బెంగాల్. అక్కడికి వెళ్ళి వాడు తిరుగుతూ ఈ లాస్ట్ హిస్ వే. ఎక్కడో వాడు మార్కెట్కి వెళ్ళాడు, అక్కడి నుంచి వాడు వెళ్ళలేకపోయాడు. వాడికి హిందీ రాదు ఎక్కువ. తిరుగుతూ ఏదో విలేజ్కి వెళ్తే వాళ్ళు అందరు కలిసి ఈడొక్కడి నుంచి వచ్చిన దొంగ అని చెప్పి తీసి కొట్టి చంపేశారు అని. జస్ట్ డే బిఫోర్ ఎస్టర్డే, 3 రోజుల ముందు. ఆలోచించండి. అప్పుడు కేరళలో దాని గురించి ఉన్న పాలిటిక్స్ సపరేట్ స్టార్ట్ అయింది. అంటే బీజేపీ వాళ్ళు బెంగాల్లో కేరళ వాళ్ళని చంపేశారు. అది కాంగ్రెస్ సిపిఎం వాళ్ళ పాలిటిక్స్ అన్నమాట. కానీ అన్నామలై గారు ఇది ఎందుకు చెప్పారు? అన్నామలై ఎందుకంటే గురుమూర్తి గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు, అది మన తుగ్లక్ గురుమూర్తి గారు. ఆయన అన్నారు, అన్నామలై పాసిబ్లీ ఇటువైపు వెళ్తున్నారేమో, ఈజ్ గోయింగ్ టువర్డ్స్ ద ద్రవిడియన్ ఫిలాసఫీ. అదర్వైజ్ ఆయన ఒట్టిగా ఎంప్లాయీ అని చెప్తుండే, లేకుంటే వర్కర్ అని చెప్తుండే, ఈ నార్త్ ఇండియన్ వర్కర్. కానీ ఆయన టిపికల్ పోలీస్ దాంట్లోనే ఆయన ఒక లాంగ్వేజ్ మాట్లాడుతూ ఆయన ఏమన్నా రిజిస్ట్రేషన్ చేయడం కంపల్సరీ అన్నాడు. వర్కర్స్ ఇది ఈవెన్ కేరళలో చేస్తున్నారు. కేరళలో పెరుంబావూర్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంది. అక్కడ బెంగాలీ సినిమాలు కూడా నడుస్తాయి అక్కడ థియేటర్స్లో, లోకల్ థియేటర్స్లో. ఎందుకంటే మొత్తం బెంగాలీ ఫ్యామిలీస్ అక్కడ. అండ్ అగైన్ ఐమ్ రెఫరింగ్ వెన్ ఐ సే బెంగాలీ, ఎంటైర్ బెల్ట్ అన్నమాట. అస్సాం నుంచి, ఒడిశా నుంచి, జార్ఖండ్ నుంచి, బీహార్ నుంచి అందరూ అదే వస్తారు. మీరు బిలీవ్ చేయరు, దాంట్లో చాలామంది అక్కడ సెటిల్ అయిపోయారు. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఎస్ఐఆర్లో కేరళలో మీకు 18,000 మంది దొరికారు, 18,000 దొరికారు. మిగతా స్టేట్లో 1 కోటి మంది, 50 లక్షలు, 60 లక్షలు, యూపీలో 3 కోట్లు, ఇక్కడ గుజరాత్లో 2 కోట్లు. ఈవెన్ మనం వెస్ట్ బెంగాల్లో చూసాం, ఆల్మోస్ట్ 90 lakh పీపుల్ వర్ రిమూవ్డ్. కేరళలో ఓన్లీ 18,000. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే కమ్యూనిస్ట్ వాళ్ళు ఎవరెవరో వచ్చి సెటిల్ అయిపోయారో వాళ్ళని అక్కడ ఓటర్ ఐడి ఇప్పించేశారు. ఓకే. సో అన్నామలై గారు పాలిటిక్స్ మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు. ఐ థింక్ ఈస్ మూవింగ్ టువర్డ్ ద ద్రవిడియన్ మెంటాలిటీ ఒకటి ఉంది. ద్రవిడియన్ అని కాదు, చెన్నైలో నేను చూశాను సాయి గారు. లేదంటే ఇంకొకటి కూడా ఉండొచ్చు సార్, అంటే ఆయన ఎంత మాట్లాడినా ఆ బీజేపీ ముద్రనే ఉంటుంది కాబట్టి కొంచెం దాన్ని చెరిపేసుకునే ప్రయత్నం కూడా చేసి ఉండవచ్చు. బికాస్ ఈ ఎండ్ ఆఫ్ ద డే ఆయనకు ఒక స్టాంప్ ఉంది. ఎగ్జాక్ట్లీ. ఎంత బయట ఒక పార్టీ పెట్టినా, ఇంకోటి చేసినా ఈజ్ బీజేపీ మ్యాన్ అనే అది ఒకరోజు బీజేపీకి వెళ్ళిపోతాడనే ఉంటుంది కదా. అదర్వైజ్ పొత్తు పెట్టుకుంటాడు, చెరిపి వేసే ఒక ప్రయత్నం కూడా చేస్తుండవచ్చు. సో బహుశా ఆయన అన్నామలై నాకు పర్సనలీ మీట్ అని చెప్పాను. ఐ స్పోక్ టు హిమ్, ఈజ్ నాట్ ఎ పర్సన్ హూ విల్ జంప్ లైక్ దట్, జస్ట్ లైక్ దట్ కాదు. ఓకే, ఆయన చాలా కేర్ఫుల్గా ఉండి మాట్లాడతారు. అండ్ న్యాచురల్లీ ఆయన ట్వీట్ చేస్తున్నప్పుడు ఆయన చేయరు. మనకు అందరూ తెలిసి ఒక సోషల్ మీడియా టీం ఉంటుంది, వాళ్ళు ట్వీట్ చేస్తారు. కానీ సచ్ కైండ్ ఆఫ్ ట్వీట్స్ వాళ్ళు చూపించుంటారు. ఒకసారి చెక్ చేయండి సార్, డ్రాఫ్ట్లో ఉంది, ఒకసారి ఇది మీరు అప్రూవ్ చేస్తే వీళ్ళు పబ్లిష్ ఇట్ అని చెప్పేసి. కానీ ఐ థింక్ ఇట్స్ అన్నామలై గురించి మనం ఓవరాల్ ఒక ఇమేజ్ ఏముందంటే, ఒక టైంలో ఒక ప్రధానమంత్రి కూడా కావచ్చు దేశానికి అని చెప్పేసి. ఐఏఎం లక్నోలో చదివారు ఆయన. ఐఏఎస్ సివిల్ సర్వీస్ చేసినప్పుడు కూడా ఐఏఎం లక్నోలో ఎంబీఏ చేశారు, అంటే పీజీడిఎం చేశారు అక్కడ. న్యాచురలీ అన్నామలై నార్త్ ఇండియన్ ఒక హిందీ మాట్లాడతారు, బికాజ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐపీఎస్ ఆఫీసర్. ఇదన్నీ ఉన్నప్పుడు కూడా ఇట్లా ఎందుకు చేశారని చెప్పి చాలామందికి డౌట్ రావచ్చు. డెఫినెట్గా మన ప్రేక్షకులు. ఇంకోటి సంఘటన కూడా జరిగింది సార్ ఈ వారంలోనే. ఒక వీడియో సందేశం ఏదో పెట్టాడు ఆయన, 18 లక్షల మంది ఫాలోవర్స్ ఏమో ఉన్నారు.
50 లక్షల మంది అంటే 5 మిలియన్ సబ్స్క్రైబర్స్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుంటే కనుక తనని ఫాలో అవుతున్న వాళ్ళు చేసుకుంటే అప్పుడు మనం పొలిటికల్ జర్నీ గురించి ఆలోచిస్తామంటూ ఒక వ్యాఖ్య చేశారు. దానికి రెస్పాండ్ అయ్యారు తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్ నయనార్ నాగేంద్రన్ రెస్పాండ్ అయ్యారు. నాగేంద్రన్ అడిగితేనో ఒక మీడియా ప్రతినిధులు ఎవరు అడిగితే ఇంతమంది ఆయన జస్ట్ పార్టీ వీడిన కొన్ని రోజుల్లోనే 18 లక్షల మంది ఫాలో అవుతున్నారు కదా అని అడిగితే నాగేంద్రన్ ఒక మాట అన్నారు. నాగేంద్రన్ ఏమన్నారంటే అందులో ఏముంది, బాట్స్ పెడితే వచ్చేస్తాయి, నంబర్స్ పెరగడం పెద్ద లెక్క కాదు అది అని చెప్పేసి నాగేంద్రన్ కొట్టి పారేశాడు. అంటే క్వశ్చన్, నా పాయింట్ ఏంటంటే ఒకవైపు అన్నామలై బయటకు వెళ్ళిపోవడము, అన్నామలై నార్త్ ఇండియా అని ట్వీట్ చేయడము, నార్త్ ఇండియా సౌత్ ఇండియా ఇట్లాంటి మాట రావడం, తమిళనాడు నార్త్ ఇండియా అనడము, ఇంకోవైపు నాగేంద్రన్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ నాగేంద్రన్ ఏమో ఆయన్ని డైరెక్ట్గా ఇంకా టేక్ ఆన్ చేయాల్సిందే మనము అనే ఒక పరిస్థితి బీజేపీ కూడా వచ్చిందా, లేదా ఇది గేమ్ ప్లాన్లో భాగమా? ఐ థింక్ ఇప్పుడు అన్నామలై ప్రెసెంట్లీ ఈస్ కన్ఫ్యూజ్డ్. ఆనెస్ట్, అన్నామలై ఈస్ కన్ఫ్యూజ్డ్. ఎందుకంటే ఆయన విజయ్ ఓటర్స్ వైపు వెళ్ళాలన్నా డిఎంకే స్పేస్ వెకేట్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ ఏఐడిఎంకే స్పేస్ వెకేట్ చేస్తున్నారు కంప్లీట్లీ. వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ డిఎంకే వైపు వెళ్ళిపోయారు. ఆ డిఎంకే ఎమ్మెల్యేస్ కూడా ఇప్పుడు చాలామంది మనకు తెలియదు వచ్చే ఎలక్షన్లో బీజేపీని సపోర్ట్ చేస్తారు వాళ్ళు. అన్నామలైకి ఒక డౌట్ ఉంది, సో వాళ్ళు బీజేపీ వైపు వెళ్ళిపోతే ఆ స్పేస్ వేకెంట్ అయిపోతుంది. సో ఇట్స్ ఎ ట్రైపార్టీ కాంటెస్ట్, విజయ్, అన్నామలై, డిఎంకే. ఏఐడిఎంకే ఉండదు నెక్స్ట్ ఎలక్షన్ దాకా. ఈ పరిస్థితుల్లో పాసిబ్లీ ఆయన సెకండ్ పొజిషన్ ట్రై చేస్తున్నారు. ఇప్పుడు అన్నామలై డిఎంకే పొజిషన్ తీసుకుంటున్నారు, విజయ్ ఓటర్స్ని కూడా అట్రాక్ట్ చేస్తున్నారు. ఇది నా అనాలిసిస్. ఎందుకంటే ఆయన స్ట్రాటజీ చూస్తే అదే అర్థమవుతుంది. హీల్ అపీల్ టు ద యంగ్ ఓటర్స్, విజయ్ ది మెయిన్ కాన్స్టిట్యువెన్సీ. మహిళలు కాకపోవచ్చు కానీ యంగ్ ఓటర్స్ని అట్రాక్ట్ చేస్తారు. వాళ్ళు కాకుండా ట్రెడిషనలీ ద్రవిడియన్ ఓటర్స్. సైగర్ ఎంత చెప్పినా కానీ ఈ ఎలక్షన్లో డిఎంకే ఏడిఎంకే కలిపి తక్కువ ఏమి కలవలేదు. వాళ్ళు 120 సీట్స్ వన్ పర్సెంటేజ్ కూడా వాళ్ళకి ఎక్కువ ఉంది. అంటే ద్రవిడియన్ మెంటాలిటీ ఇప్పుడు కూడా తమిళనాడులో ఉంది, ఎక్కడ వెళ్ళలేదు. మనం అనుకుంటూ అయిపోయింది ఫినిష్డ్, అది కాదు, ఇట్ ఇస్ స్టిల్ దేర్. ఓన్లీ క్వశ్చన్ ఇస్ నౌ ఇప్పుడున్న దాని ప్రకారం, ఎందుకు ఎలక్షన్ 5 సంవత్సరాల దూరం ఉంది, ఇంకా ఇప్పుడు ఏం ఎలక్షన్ లేవు. ఒక్క లోక్సభ ఎలక్షన్ రాబోతుంది 2029. బట్ దాంట్లో ఐ డోంట్ థింక్ అన్నామలై విల్ ప్లే ఇంపార్టెంట్ రోల్. అన్నామలై అనుకుంటే ఒక బిగ్గర్ గేమ్ ప్లాన్ సాయిగారు. మనం ఇద్దరు కూర్చొని వాళ్ళు డిబేట్ చేస్తున్నాం. ఒక ప్రేక్షకులు అడిగారు, సాయిగారు ఈ మాట 3 నెలల తర్వాత ఎవరికి గుర్తుంటుంది? వీక్ ఇస్ ఎ లాంగ్ టైమ్ ఇన్ పాలిటిక్స్ అంటారు ఇంగ్లీష్. మన పబ్లిక్ మెమరీ ఇండియాలో ఎంత షార్ట్ ఉందంటే, మిమ్మల్ని మన ప్రేక్షకుల్ని ఒక 2 నెలల ముందు జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి అడిగితే వాళ్ళకి గుర్తుండదు. నేను ఎప్పుడు చెప్తుంటాను, వన్ ఆఫ్ ద టాపిక్స్ వీ షుడ్ డిబేట్ ఇస్ దాట్ టుడే. స్వప్నలో కాంప్లెక్స్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ఎంతోమంది చనిపోయారు. కాల్ సెంటర్ ఎంప్లాయీస్ 9 మంది 6 మంది 9 మంది చనిపోయారు, యంగ్స్టర్స్ వాళ్ళంతా. వాళ్ళకి గుర్తుందో సాయి గారు ఇప్పుడు ఎవరికైనా? దిస్ ఇస్ ద ప్రాబ్లం. మన పాలిటిక్స్లో కూడా అంతే. మనం ఒక స్టేట్మెంట్ ఇవాళ చేస్తాం, మనం వారం తర్వాత మనకు గుర్తుండదు అన్నామలై ఏం చెప్పారు, ఎవరు ఏం చెప్పారని చెప్పి. కొంతమందికి గుర్తుండొచ్చు, కానీ పొలిటికల్ బెంట్ ఆఫ్ మైండ్ ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, ఎస్పెషల్లీ బీజేపీ వాళ్ళు. అరే అన్నామలై ఆ రోజు ఇట్లా చెప్పారని చెప్పేసి. కానీ అన్నామలై ఐ థింక్ ఈస్ ప్లేయింగ్ ఫర్ తమిళనాడు గేమ్. ఆయనకు అర్థమైపోయింది తమిళనాడులో ఉండాలంటే 2, ఒకటి ద్రవిడియన్ వైపు వెళ్ళాల్సి వస్తుంది. ద్రవిడియన్ ఓటర్స్ ఒక 40% దాకా ద్రవిడియన్ ఓటర్స్ ఉంటారు, 40 నుంచి 45% దాకా వాళ్ళ ఓటర్స్ రావాలి. ఇటువైపు నాన్ ద్రవిడియన్ ఉన్న న్యూ యంగ్ ఓటర్స్ ఉండాలంటే వాళ్ళు అట్రాక్ట్ చేయాలి. అన్నామలై ఈజ్ రైడింగ్ ఆన్ 2 హార్సెస్. 2 గుర్రాల మీద కారు పెడితే, లేకుంటే 2 పడవల మీద కాలు పెడితే ఏమవుతుంది మనకు తెలుసు. యస్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. కరెక్ట్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాలి సార్. రేవంత్ రెడ్డి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ని రివైవ్ చేసే పనిలో ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ కండి అని చెప్పేసి చెప్తున్నారు. చాలా వరకు గవర్నమెంట్ స్కూల్స్కి ఎవరు వెళ్ళట్లేదు. ఈ నేపథ్యంలోనే ఒక పబ్లిక్ స్కూల్, ఒక టీపీఎస్ అని తెలంగాణ పబ్లిక్ స్కూల్ని ఆరుట్ల విలేజ్లో రంగారెడ్డి జిల్లాలో మొన్న స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అంటే ఓవరాల్గా విద్యా విధానానికి సంబంధించి, తెలంగాణలో విద్యకు సంబంధించి వస్తున్నటువంటి మార్పులు నిజంగా అనుకున్న మేర సాగుతున్నట్టుగానే మనం భావించాలా, లేకపోతే ప్రతి గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేసే ఒక తతంగంలాగానే దీన్ని చూడాలా? సో రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఈ స్కూల్స్ విషయంలో చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అండ్ ఈవెన్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో బ్రేక్ఫాస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. సో గవర్నమెంట్ స్కూల్లో బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ పెట్టినా కూడా స్కూల్స్కి ఎందుకు రావట్లేదు గవర్నమెంట్ స్కూల్స్కి అనే ఒక పెద్ద ప్రశ్న ఉన్నది. అసలు సమస్యను మనము అడ్రస్ చేస్తున్నామా లేదా? సాయి గారు, ఎంత పేదోళ్ళైనా కానీ, నో మ్యాటర్ హౌ, మా మెయిడ్ సర్వెంట్ ఉండే ఆమె బాబు అమ్మాయి చిన్నగా ఉన్నప్పుడు మా పక్కన ప్రైవేట్ స్కూల్ ఉండే, దాంట్లోనే పంపిస్తుండే. నేను అడిగాను ఆమె దగ్గర, ఫీజు కడుతున్నావు, చిన్న ఫీజు ఏం కాదు, మంచి ఫీజే కట్టాల్సి వస్తుంది, నెలకు
ఒక ఇద్దరు కలిసి ఒక 5,000 అని అవుతుంది, లేకుంటే మినిమం 4,000 ఉంటుంది. దెన్ బుక్స్ అన్నీ ఉంటుంది. మీరు ఎందుకమ్మా పక్కన గవర్నమెంట్ స్కూల్ ఉంది కదా, జిల్లా పరిషత్ స్కూల్ ఉంది, 1/2 కిలోమీటర్ దూరంలో ఉంది, నేను పంపాను. పిల్లలు ఏం చదువుకుంటలేరు. ఇప్పుడు మా వాచ్మెన్కి 2 అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు. ఎందుకు సాయి గారు అడగండి, రేవంత్ రెడ్డి గారు అడగాల్సిన వాళ్ళు డబ్బుండి కాదు, మళ్ళీ చాలా కష్టమైన పరిస్థితిలో ఉండి కూడా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. ఆలోచించండి ఎందుకనేది. బట్ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు దీనికన్నా ముందు కూడా మనం ఒకసారి నేషనల్ స్టాప్లో మాట్లాడామనుకుంటాను నేను, ఇది నేషనల్ రౌండప్లోనే. ఆయన దీనికన్నా ముందు పోయిన వారం 10 రోజుల ముందు 6 క్రిటికల్ ఫ్యాక్టర్స్ చెప్పారు. అంటే యాక్చువల్లీ సైంటిఫిక్లీ చేసినది. ఒకటి, absence ఆఫ్ బ్రేక్ఫాస్ట్ పొద్దున అండ్ ఈవినింగ్ స్నాక్స్. ఇది ఐరానికలీ సాయి గారు ప్రైవేట్ స్కూల్ లైక్ ఓక్రేజ్ కానీ మిగతా స్కూల్స్ కానీ ఈవెన్ ఇండస్ వరల్డ్ స్కూల్, మా డాటర్ చదివిన సైనిక్పూర్లో అప్పుడు లాంగ్ బ్యాక్ వెన్ షీ వాజ్ ఇన్ స్కూల్, ఆ టైంలో సైనిక్పూర్లో ఉన్న స్కూల్లో వాళ్ళు ఇదే ప్రొవైడ్ చేస్తుండే. పొద్దున బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ స్నాక్స్. ఓకే, ప్రైవేట్ స్కూల్ డబ్బులు తీసుకుంటారు మీ దగ్గర. రేవంత్ రెడ్డి అంటున్నారు దిస్ ఇస్ ద మెయిన్ రీజన్, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. రెండో రీజన్ బేసిక్ సపోర్ట్ సర్వీస్. అంటే పిల్లలు ఎందుకు వస్తారు? ఇప్పుడు నేను చదివిన మోడల్ స్కూల్ సాయి గారు ఉస్మానియా యూనివర్సిటీలో చాలా బాధగా, ఇప్పుడు వెరీ బ్యాడ్ స్టేట్ ఇట్ ఇస్. ఒక గవర్నమెంట్ స్కూల్ని దాంట్లో ఇంటిగ్రేట్ చేశారు, కానీ అప్పుడు కూడా ముందు మేము ఉన్నప్పుడు 2,000 పిల్లలు దాకా ఉంటుండే. రికమెండేషన్ ఉంటుండే అడ్మిషన్ కోసం. అక్కడ ఎమ్మెల్యేల దగ్గర, ఎంపీల దగ్గర రికమెండేషన్ తీసుకోవాలి, లేకుంటే సీనియర్ ఆఫీసర్, స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర రికమెండేషన్ తీసుకోవాల్సి వస్తుంది. నేను చదివినప్పుడు ఐ పాస్డ్ అవుట్ ఇన్ 1977. ఇప్పుడు అక్కడ 300 పిల్లలు కూడా లేరు సాయి గారు. మేము అలుమినియా టేకప్ చేసినప్పుడు టాయిలెట్ లేకుండే మేము కట్టించాం, లైబ్రరీ లేకుండే మేము చేపించాం, ఇదన్నీ చేపించాం సాయి గారు. ఓకే, బట్ వై పిల్లలు అప్పుడు కూడా ఎందుకు వస్తారు? మిడ్ డే మీల్ ఉందని వస్తారు. మిడ్ డే మీల్కి వచ్చి లంచ్ చేసేసి వెళ్ళిపోతారు. మళ్ళీ ఆఫ్టర్నూన్ సెషన్ మీకు ఎవరు కనిపించరు. దిస్ ఈజ్ అ బిగ్ సర్ప్రైజ్. అంటే వాళ్ళు మిడ్ డే మీల్స్ కోసం వస్తున్నారంటే దట్ ఒక పావర్టీ లైన్ అని చెప్పొచ్చు అక్కడ. సో రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇస్తే మార్నింగ్ వస్తారు, ఆఫ్టర్నూన్ లంచ్ ఎట్లయినా ఉంది, ఈవినింగ్ స్నాక్స్ ఇస్తే ఈవినింగ్ దాకా ఉంటారు. చూడండి, ఈవినింగ్ స్నాక్స్ ఇస్ ఇంక్లూడెడ్. ఇదొకటి పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. రెండోది ఏమైనా స్పెషలీ రూరల్ ఏరియాస్లో, అర్బన్ ఏరియా అంటే నాన్నగారు తీసుకెళ్ళి బైక్ మీదనో అక్కడ ఇచ్చేస్తారు పిల్లల్ని స్కూల్లో. రూరల్ ఏరియాస్లో పిల్లలకి 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు అంటే బస్సులు లేవు, గవర్నమెంట్ బస్సెస్ కూడా లేవు, స్కూల్ బస్సెస్ కూడా లేవు అక్కడ. అట్లాంటి ప్లేసెస్లో రిలయబుల్ స్కూల్ బస్సెస్ని పెట్టాలని చెప్పి స్టేట్ గవర్నమెంట్ నిర్ణయించారు. ఇది ఎట్లా చేయబోతుంది? ఇట్ ఈస్ నాట్ లైక్ స్టార్టింగ్ అ లంచ్ ఆర్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్. ఒక ఏం చెప్తారు, ఇట్లాంటి పని చేయాలంటే చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ కావాల్సి వస్తుంది. పాసిబ్లీ CSR ఫండ్స్ తీసుకొని దేనాన్ని తీసుకొని డ్రైవర్లను పెట్టి ఒక బస్సుని పెట్టి ఒక 3-4 స్కూల్ ఒకటేసారి సర్వ్ చేయవచ్చు. మనలాగా సపరేట్ స్కూల్ బస్సెస్ ఎక్కర్లేదు ఒక్కొక్క స్కూల్కి. ఇంకోటి అంటే ఇంకొక పాయింట్ ఉంది సార్. మీరు ఇప్పుడు నేను పల్లెటూరు నుంచి వచ్చాను, నేను గవర్నమెంట్ స్కూల్ నుంచి చదువుకున్నాను. నేను గవర్నమెంట్ స్కూల్లో 10th క్లాస్ వరకు చదువుకున్నాను నేను. సో అంటే నేను అక్కడ వాళ్ళకి నా ఉద్దేశం ఏంటంటే సార్, పల్లెటూరులో మరీ ఓన్లీ ఫుడ్ కోసమే వస్తున్నారని కూడా అనడానికి లేదు. అయితే చదువు చెప్పే వ్యవస్థలు సరిగ్గా లేకపోవడం వల్ల మేబీ అది కూడా మేజర్ రీజన్. కమింగ్ టు దట్ పాయింట్. ఇంకోటి మీరు ఇందాక ఒకటి అన్నారు కదా, అంటే స్కూల్ బస్ అనేది, ఇప్పుడు నేను మా ఊరు నుంచి అని చెప్తున్నాను, ఓన్లీ ఫ్రమ్ మై విలేజ్, నా ఊరు నుంచి పక్కన ఉన్న టౌన్కి కనీసం ఒక 3 బస్సులు 4 బస్సుల పిల్లలు వెళ్తారు. పక్కన ఉన్న టౌన్కి అక్కడ ప్రైవేట్ స్కూల్ కోసం 3 బస్సులు 4 బస్సుల పిల్లలు వెళ్తున్నారు మా చిన్న పల్లెటూరు నుంచి. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత అవసరం ఉందనేది. నిజంగానే ఒక పెద్ద స్కూల్ కనుక మంచి స్కూల్ మెయింటైన్ చేసి ఒక 4-5 గ్రామాల నుంచి, ఒక 5-6 గ్రామాల నుంచి వచ్చేటువంటి పిల్లల్ని కనుక కరెక్ట్గా అక్కడ తీసుకురాగలిగితే అది మంచి ఐడియానే. ఒక రకంగా చెప్పాలి, మంచి సిస్టమ్ ఉంటే, వ్యవస్థ సరిగ్గా ఉంటే. ఆ రోజు ఒక 2-3 నెలల ముందు కరీంనగర్ వెళ్ళాను నేను, ఒక టాక్ చేయడానికి వెళ్తే అక్కడ సరస్వతి శిశు మందిర్ మన సంఘ్ వాళ్ళ స్కూల్ ఉంది. చాలా మంది పిల్లలు ఉన్నారు. ఫర్గెట్ ద నంబర్, ఐ థింక్ మోర్ దెన్ 1000 or 1500 పిల్లలు ఉన్నారు. ఐ వాజ్ సర్ప్రైజ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ అన్నీ వాళ్ళు డెవలప్ చేసుకున్నారు బాగానే. ఆఫ్ కోర్స్ వాళ్ళ ఫండింగ్ CSR నుంచి కానీ డొనేషన్స్ నుంచి నడుస్తుంది. కానీ మీరు ఇక్కడ ప్రాబ్లం రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చెప్పారంటే, ఈ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది పిల్లలకి లేదు మన దగ్గర. ఇక్కడ సిటీలో ఏమవుతుందంటే పేరెంట్స్ ఇద్దరు పని చేస్తుంటే ఫస్ట్ అమ్మగారు ఒక 1 year వాళ్ళు ఆమె బ్రేక్ తీసుకుంటుంది జాబ్ నుంచి, లేకుంటే గ్రాండ్ పేరెంట్స్ వస్తారు, ఒక సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది ఇంట్లో, చూసుకుంటారు పిల్లల్ని. 6 నెలల తర్వాత వాళ్ళు చూసుకుంటారు, వీళ్ళిద్దరు ఉద్యోగానికి వెళ్తారు, అమ్మగారు నాన్నగారు. ఈ పిల్లలు దాని తర్వాత రూరల్ ఏరియాస్లో ఎస్పెషల్లీ సాయి గారు పొలాల్లో పనిచేసినప్పుడు అప్పుడు ప్రాబ్లం ఏమైతే, పిల్లల్ని తోడు తీసుకెళ్తారు వీళ్ళు పొలానికి. అక్కడ మీరు చూసుంటారు, అక్కడ ఏదైనా ఉయ్యాలేసి దాంట్లో పడుకోబెడతారు వాళ్ళు. దాంట్లో దే హ్యావ్ నో సపోర్ట్ సిస్టమ్. సో ఫస్ట్ ఒక 3rd క్లాస్ దాకా, 2nd to 3rd క్లాస్ దాకా పిల్లలు స్కూల్కి వెళ్ళారు. 1000 days దే విల్ మిస్ సాయి గారు. అంటే 3 years అనుకోవచ్చు మీరు. ఇది రేవంత్ రెడ్డి గారు ఐడెంటిఫై చేశారు. 1000 days ఈజ్ మిస్సింగ్ ఇన్ ద ఫస్ట్ స్టేజ్.
అక్కడే వీళ్ళ వీక్నెస్ స్టార్ట్ అవుతుంది పిల్లలు. అంటే అంగన్వాడీలు ఉన్నాయి కానీ అవి కూడా పని సరిగ్గా లేవు. ఎడ్యుకేషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అంగన్వాడీ. అంగన్వాడీలో మీరు తీసుకెళ్ళి ఎడ్సెస్ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, పిల్లలు అక్కడ పోతారు, ఇక్కడ ఏదైనా ఆడుకుంటారు. అంత ఎడ్యుకేషన్ అండి మన దగ్గర మనకు తెలుసు, ఇక్కడ పుట్టంగానే మనం ఇమ్మీడియట్గా ఎల్కేజీ అడ్మిషన్ చూస్తాం, దానికి ఏదో యూకేజీ, దాని ఫస్ట్ సెకండ్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ప్లే స్కూల్ కూడా స్టార్ట్ అయింది. సో యూ హ్యావ్ ప్రొవిజన్ అర్బన్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో ఇది లేదు ఎస్పెషలీ. ఇంకోటి ఏంటంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది మనం చూసాం. అది కోవిడ్ టైంలో చాలా మటుకు ఈవెన్ అర్బన్ ఏరియాస్లో డిజిటల్ లేని స్కూళ్ళు కూడా షిఫ్ట్ అయ్యారు. ప్రైవేట్ స్కూల్స్ డిజిటల్ మోడ్కి వచ్చేసారు, స్క్రీన్స్ అది ఇది పీపీటీ చెప్పడం, టీచర్ ఎక్కడ ఉంటారు, పిల్లలు ఎక్కడ ఉంటారు, ఇది కూడా లేదు, ఇంటరాక్టివ్ లేదు. టెక్ డివన్ ఏరియాలో పేరెంట్స్ ఏం చూస్తున్నారు, నేను ఎంత పేదోడైనా కానీ మా పిల్లలు మంచి డిజిటల్ స్క్రీన్ చూడాలి, మా పిల్లలు కొంచెం బేసిక్ ఫోన్లోనే చూసుకుంటారు వాళ్ళు. కొంతమంది పిల్లలు ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చిన హోంవర్క్ కూడా ఏది మనం వీఆర్ టాకింగ్ ఆఫ్ లో అండ్ ఐ మీన్ మన దగ్గర వాచ్మెన్ కానీ మెయిడ్స్ కానీ వాళ్ళ పిల్లలు కూడా మొబైల్ నుంచి రెఫర్ చేస్తున్నారు ఇప్పుడు. సో ఐ థింక్ అదొకటి ఉంది. ఇంకోటి ఏంటంటే చాలా మటుకు ఈ స్కూళ్ళన్నీ మనకు తెలుసు, ఓకే అట్లీస్ట్ గవర్నమెంట్ స్కూల్కి కొంచెం ల్యాండ్ ఉంటుంది, ప్రైవేట్ స్కూల్కి అయితే అది లేదు. గవర్నమెంట్ స్కూల్లో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లేదు, ఓకే స్పెషల్ స్పోర్ట్స్ కానీ క్రియేటివ్ యాక్టివిటీస్ ఏం లేదు, చదువుకో వెళ్ళు అంతే. కానీ చెప్పకూడదు సాయి గారు, కానీ బాధ అనిపిస్తుంది నాకు కూడా. మోడల్ స్కూల్ ఇప్పుడు ఉస్మానియా మోడల్ స్కూల్ తీసుకుందాం, గవర్నమెంట్ ఏం డబ్బులు పెట్టట్లేదు, గవర్నమెంట్ కాదు ఉస్మానియా పెట్టట్లేదు డబ్బులు. టీచర్స్ ముందు మేము ఉన్నప్పుడు ఫుల్ ఫ్లెజ్ గెసెటెడ్ టీచర్స్ ఉండే, ఇప్పుడు టీచర్లు పోయి ఎవరు లేరు, కాంట్రాక్ట్ మీద ఉన్నారు. వాళ్ళకి ఏం మోటివేషన్ సాయి గారు, 15,000 రూపాయలు ఇస్తే వాళ్ళ 15 వాళ్ళకి చదువు చెప్తారు. ఈవెన్ ఫుల్ ఫ్లెజ్ టీచర్స్. ఓకే దీనికన్నా ముందు కూడా మన రాజుగారు చెప్పాను లాస్ట్ వీక్ నేను దీని గురించి, బోగారం విలేజ్ గురించి. టీచర్లు అంత దూరం వెళ్ళరు కీసరా దాకా, ఇప్పుడైతే బస్సులు ఉంటుంది. ద ప్రాబ్లమ్ ఇస్ దిస్, ఓకే దట్ టీచర్లు కమిట్మెంట్ లేదు. నేను అందరిని అనట్లేదు, నేను చదువుకుంది కూడా గవర్నమెంట్ స్కూల్, మీరు చదువుకుంది ఆ టైంలో కమిట్మెంట్ వాజ్ సంథింగ్ డిఫరెంట్ సాయి గారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అనౌన్స్ చేశారు 3 లక్షల కోట్లు యాన్యువల్ బడ్జెట్ అని చెప్పారు ఎడ్యుకేషన్ సెక్టర్. వెరీ గుడ్. గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేయాల్సి నేను ఎప్పుడు చెప్తాను, ఓన్లీ 3 సెక్టర్స్: ఎడ్యుకేషన్, హెల్త్, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. 3 చాలా ఇంపార్టెంట్. మిగతా అంతా ప్రైవేట్ సెక్టర్ చూసుకుంటారు, మీరు చేయలేక్కర్లేదు దాంట్లో. కానీ మన దాంట్లో కూడా వెళ్ళి ఎయిర్లైన్ నడిపించాం మొన్నదాకా మనం, ఓకే మనం బస్ సర్వీస్ నడిపిస్తున్నాం. సరే టు సర్టన్ ఎక్స్టెంట్ గవర్నమెంట్ బస్ సర్వీస్ కావాల్సిందే బ్యాలెన్స్ అవుట్ చేయడానికి ప్రైవేట్ సెక్టర్. ఇక్కడ ప్రైవేట్ సెక్టర్ ఎక్కలేదు. మా ఊర్లో కేరళలో ప్రైవేట్ సెక్టర్ 90%, గవర్నమెంట్ ఓన్లీ 10% అక్కడ. కాదు హిస్టారికల్ ఎట్లా ఉందన్నమాట. అంటే నాకు ఒకసారి అనిపిస్తుంది సార్, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, చాలా వరకు ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ఈవెన్ స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఎక్కడైనా చాలా వ్యవస్థల్లో నా అబ్జర్వేషన్, కరెక్ట్ మీ నిజంగా ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఏంటంటే వ్యవస్థల కోసం ఉద్యోగులు ఉంటారు. ఎనీ కంపెనీ, ఇప్పుడు కంపెనీ నడుపుతున్నారు అని అంటే ఆ కంపెనీ అవసరానికి తగ్గట్టుగా రిక్రూట్మెంట్ జరుగుతుంది, ఉద్యోగుల్ని పెట్టుకుంటాం కదా. కానీ ఇక్కడ మనం రివర్స్ అనిపిస్తుంది నాకు, ఉద్యోగుల కోసం సంస్థలు నడుస్తూ ఉంటాయి మన ప్రభుత్వ రంగ సంస్థలన్నీ. ఉద్యోగుల కోసం, ఉద్యోగులను మెయింటైన్ చేయడం కోసం, వాళ్ళకి ఇచ్చే టీఏలు, డిఏలు, వాటెవర్ వాళ్ళ పిఆర్లు, దీనికోసం వ్యవస్థలో టార్గెట్స్ ఉండవు. అదే ప్రైవేట్ కన్సర్న్స్ అట్లా నడవవు కదా. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ సాయి గారు. గవర్నమెంట్ ఒక రివ్యూ చేస్తే తెలిసిపోతుంది వాళ్ళ ఎంప్లాయీస్ ప్రొడక్టివిటీ ఎంత. 10 ఫైల్ ఇక్కడి తీసి అక్కడ వేసారు, ఆ ఫైల్ మళ్ళీ తీసి ఇక్కడ వేస్తే ఇది రోజుకున్న జాబ్. ఓకే ఇదేనా నడుస్తుంది. నేను అదే టైంలో టీచర్స్ని అప్రిషియేట్ చేస్తాను, హెల్త్ వర్కర్స్ని అప్రిషియేట్ చేస్తాను. వీళ్ళు మెచ్చుకోవాలి, దే ఆర్ 24/7 డ్యూటీ హెల్త్ వర్కర్స్. వాళ్ళు ఇవాళ లేదు రేపు వెళ్దాం అనే పని లేదు. టీచర్లు కూడా అంతే, ఎగ్జామ్ టైంలో పని చేయడం కానీ, వాళ్ళ రిజల్ట్ టెన్షన్. వాళ్ళకి కేరళలో టీచర్ మీద చాలా ప్రెషర్ ఉంది, ఇక్కడ కూడా ఉంది. 10th క్లాస్ రాగానే రిజల్ట్ 100% కాకపోతే ఫినిష్డ్. వాళ్ళు ఓన్లీ మార్క్స్ చూస్తున్నారు, అదో ప్రాబ్లం మళ్ళీ. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, 8% మేము స్టేట్ బడ్జెట్లో ఖర్చు పెడతాం. వెరీ గుడ్ థింగ్, వెరీ గుడ్, వెరీ గుడ్. 3%, 4%, 2% కూడా ఖర్చు చేయట్లేదు ఇప్పుడు మిగతా చాలా స్టేట్స్. ఐ డోంట్ నో వాట్ తెలంగాణ's యాక్చువల్ బడ్జెట్ ఇస్. బట్ ఇప్పుడు ఆయన ప్రపోజ్ చేస్తున్న 8% అంటే 3 లక్షల కోట్లు యాన్యువల్ బడ్జెట్. దాంట్లో చాలా మటుకు ఐ థింక్ విల్ గో ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కూల్ బిల్డింగ్ కానీ దాన్ని ఇంప్రూవ్ చేయడం. ఫస్ట్ ఆయన తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని చెప్పి ఆరుట్ల విలేజ్ రంగారెడ్డిలో ఇనాగ్రేట్ చేశారు. అక్కడే మాట్లాడుతూ ఇదే చెప్పారు, పేరెంట్స్ని వాళ్ళ కన్విన్స్ చేయడానికి మంచి స్కూల్ చూస్తే వాళ్ళు. ఇప్పుడు చాలా మటుకు సిఎస్ఆర్ ఫండ్స్ పెట్టి సైంట్ లాంటి కంపెనీస్, ఇక్కడ మిగతా నేను చూసాను చాలా కంపెనీస్ ఉన్నాయి, దే ఆర్ స్పాన్సరింగ్ స్కూల్స్. కరెక్ట్, ఇక్కడ కొత్తగూడ దగ్గర చూసాను నేను, అది వాళ్ళ 2-3 స్కూల్స్ ఉన్నాయి అక్కడ. దిస్ ఇస్ వాట్ దే నీడ్ టు డూ. బట్ ప్రాబ్లం అక్కడ కాదు. మీరు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయొచ్చు, మీరు లైబ్రరీలు ప్రొవైడ్ చేయొచ్చు, మీరు టాయిలెట్స్ ప్రొవైడ్ చేయొచ్చు, కానీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్. సో మేమేం చేశానంటే, నేను దీనికన్నా ముందున్న కంపెనీలో నేను 10 సంవత్సరాలు పనిచేసిన కార్పొరేట్ హాస్పిటల్లో వాళ్ళ సిఎస్ఆర్ వింగ్ హెడ్ ఉండే నేను.
మేమేం చేసామంటే టీచర్లు పెట్టాము, ప్రైవేట్ టీచర్స్. ఓకే, వెరీ నైస్. ఓకే, ప్రైవేట్ టీచర్స్కి జీతం ఇచ్చి పెట్టాం. సో దట్ అట్లీస్ట్ క్రూషియల్ సబ్జెక్ట్స్, ఒకటి లాంగ్వేజ్ ఇంగ్లీష్, ఇంకోటి మ్యాథ్స్. ఆ మ్యాథ్స్ టీచర్ సైన్స్ కూడా నేర్పిస్తారు. ఓకే, మిగతా తెలుగు అంతా వాళ్ళు చూసుకుంటారు, ప్రాబ్లం లేదు, పెద్ద ఇష్యూ లేదు. ఇది కూడా ఇంపార్టెంట్. దిస్ షుడ్ బి ఏ కాంపిటేటివ్ మోడల్ సార్. అంతే, కాంపిటీషన్ బ్రింగ్స్ క్వాలిటీ, ఎఫిషియన్సీ. అంతే 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 కదా. దే మైట్ బి ఈగో ఇష్యూ, దేర్ మైట్ బి ఈగో ఇష్యూ. పొద్దున వచ్చారు 2 hours క్లాస్ చెప్పుకుంటూ వెళ్ళిపోతారు, మేము రోజంతా ఇక్కడ ఉండాలి. సో యాజ్ యూ సెడ్ సార్, ఇందాక మీరు అంటున్నట్టుగా రేవంత్ రెడ్డి గారు 8% బడ్జెట్ అలొకేట్ చేస్తారంటే విచ్ ఇస్ ఎ గ్రేట్ థింగ్, నిజంగా మంచి విషయం. ఓన్లీ థింగ్ ఇస్ దట్ సరిగ్గా సద్వినియోగం చేయాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నా అంటే ఆ రోజు మాట్లాడుతూ పిల్లలతో బ్రేక్ఫాస్ట్ తిన్నారు, మనం టీవీలో చూసాం, పేపర్లో చూసాం, పూరి బేలం చేస్తున్నారు ఆయన. సో ఆయన ఏమంటే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ఇట్లాంటి ఒక స్కూల్ పెట్టబోతున్నాం, ఏది తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని చెప్పి. ఇట్స్ ఎ గుడ్ థింగ్. ప్రతి అసెంబ్లీలు ఎందుకు సాయి గారు, ప్రతి మండలంలో పెట్టండి. మీరు అసెంబ్లీ పెట్టి మీరు మిగతా CSR ఫండ్స్తోని వాళ్ళు పెట్టమని చెప్పండి కంపెనీల దగ్గర. ఓకే, సిమెంట్ కంపెనీ ఉందనుకోండి, నల్గొండ డిస్ట్రిక్ట్ సిద్దిపేట సైడ్లో చాలా సిమెంట్ కంపెనీస్ ఉన్నాయి, సింగరేణి వైపు బొగ్గు ఉంది, వాళ్ళ CSR ఫండ్స్ యూజ్ చేసి స్కూల్ సెటప్ చేయమని చెప్పండి. అండ్ 50% ద టీచర్స్ షుడ్ బి స్పాన్సర్డ్ బై దిస్ CSR ఫండ్. గవర్నమెంట్ వైపు నుంచి ప్రిన్సిపల్ కావాలంటే కొంతమంది వస్తారు ఎట్లయినా, మిగతా అందరూ అక్కడే ఉండాలి. బట్ గవర్నమెంట్ స్కూల్ అని పిలవాలి దాన్ని, ప్రైవేట్ స్కూల్ కాదు. దట్ కరెక్ట్. ఆఫ్కోర్స్ పేరు పెట్టుకోండి మీరు కావాలంటే, సింగరేణి స్కూల్లో, లేకుంటే ఇక్కడ సైంట్ వాళ్ళు తెలంగాణ పబ్లిక్ స్కూల్ అన్నారు కదా. తెలంగాణ పబ్లిక్ స్కూల్ అన్నారు. సో న్యాచురలీ ఇప్పుడు మాట్లాడుతూ అందరూ అన్నారు, గవర్నమెంట్స్ పివి నరసింహారావు గురించి కోట్ చేశారు, ఆయన కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివారు. చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఓల్డ్ సిస్టంలో మనకు ప్రైవేట్ ఎక్కువ లేకుండా, ఇప్పుడే కదా సార్ గారు కార్పొరేట్ స్కూల్ కల్చర్ వచ్చేసారు. కేజీ క్లాస్ రాగానే IIT కోచింగ్ మొదలు పెడతారు. ఇది మన దగ్గర ఇప్పుడున్న కల్చర్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో. పిల్లల్ని ఈవెన్ అదే సేమ్ కేస్, ఎంత పేదలైనా కానీ ఇంజనీరింగ్ పంపించాలి, IITకి పంపించాలి. నిన్ననే రాహుల్ గాంధీ గారు కోటా రాజస్థాన్లో ప్రొటెస్ట్ చేస్తూ స్టేట్మెంట్ ఇచ్చారు, 1,80,000 ఎంత ఖర్చు పెడతారు ప్రతి ఫ్యామిలీ, ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు IIT కోచింగ్, నీట్ కోచింగ్, ఇదంతా ఎందుకు అని చెప్పేసి. గుడ్ క్వశ్చన్. ఇది ఆయన తెలంగాణలో వచ్చి అడగాలి. లెట్ హిమ్ కమ్ టు తెలంగాణ అండ్ కన్విన్స్ పేరెంట్స్ దట్ డోంట్ స్పెండ్ దిస్ కైండ్ ఆఫ్ మనీ, డోంట్ సెండ్ యువర్ చిల్డ్రన్ టు, నేను పేరు తీసుకొని పబ్లిక్ స్కూల్స్ కానీ తెలుసు, అందరికి తెలుసు నేను ఎవరిని రెఫర్ చేస్తున్నాను. 1, 2 అంటే అంతే, ఫుల్ పేజ్ యాడ్లు. ఇట్ హిట్స్ ద చిల్డ్రన్. సాయి గారు మీరు ఆలోచించండి, యు ఆర్ ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయి అమ్మాయి ఉన్నారు, 8th క్లాస్ 9th క్లాస్లో ఉన్నారు. వాళ్ళు ఆ రోజు ఇంటికి వచ్చిన ఈనాడు కానీ ఏదైనా న్యూస్ పేపర్ చూసి వాళ్ళు ఫ్రంట్ పేజ్లో మొత్తం IITలో ఫస్ట్ ర్యాంక్ నుంచి మొత్తం ఈ మన దగ్గర ఉన్న కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళు ఆ యాడ్లు పెడతారు. వాళ్ళ సైక్ ఆలోచించండి. నా ఫోటో ఏ రోజు ఎక్కడ వస్తుంది అని వాళ్ళకి రాదు, వాళ్ళకి తెలుసు అది. దిస్ ఈజ్ ద ఫస్ట్ కల్చర్ వీ నీడ్ టు కిల్. ఓకే, బట్ అది నాకు సొల్యూషన్ లేదు దానికి. ఎందుకంటే దిస్ అగైన్ లీడ్స్ టు సేమ్ థింగ్. పేరెంట్స్ ఎందుకు వెళ్తున్నారు ప్రైవేట్ స్కూల్స్ కంటే ఇది మన తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో ఉంది. నీట్ గురించి క్రేజ్ సౌత్ ఇండియాలో మొత్తం ఉంది, కానీ ఈ JEE క్రేజ్ ఓన్లీ ఇన్ దీస్ 2 states. ఇన్ఫ్యాక్ట్ చాలా మటుకు ఐ థింక్ వీ షుడ్ స్పీక్ అబౌట్ ఇట్. ఏ స్టేట్ నుంచి నీట్కి ఎక్కువ మంది వస్తున్నారంటే వీల్ బి సర్ప్రైజ్, ఇట్స్ UP. నీట్ది మ్యాక్సిమం 15% మంది నీట్ ఎగ్జామ్ అపియర్ అవుతున్న వాళ్ళు UP నుంచి. నేను ఇప్పుడు దాకా అనుకున్నాను సౌత్ ఇండియా అనుకున్నాను, తెలంగాణ అనుకున్నాను, కాదు. కోటా రాజస్థాన్ అంటే మనం అర్థం చేసుకోవచ్చు, కోచింగ్ సెంటర్స్ చాలా అక్కడ ఉన్నాయి, పిల్లలు అక్కడికి వెళ్తారు, అక్కడ ఎగ్జామ్ రాస్తారు వాళ్ళు. కానీ దిస్ హ్యాస్ టు బి డన్ సాయి గారు. ఎందుకంటే ఎప్పుడు కాదు, ఈ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా క్రూషియల్. మన ప్రెసిడెంట్ గారు చెప్పారు, కలాం గారు చెప్పారు ఈ మాట, దట్ ద బేసిక్ ఆఫ్ బేసిక్ ఎడ్యుకేషన్ స్ట్రాంగ్ కాకపోతే దెన్ నథింగ్ కెన్ బి డన్. ఓకే, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడున్న దాంట్లో 27 లక్షల మంది పిల్లలు ఉన్నారు స్టేట్లో. ఓకే, వాళ్ళకి బెనిఫిట్ కోసం అకాడమిక్స్తోని స్పోర్ట్స్తోని అన్నీ చేయబోతున్నారు అంటున్నారు. చూద్దాం మనం. ఈ స్కూల్లో ఆరుట్ల స్కూల్లో కూడా ఇప్పుడు 1,814 ఆ స్కూల్ కాకుండా మిగతా స్కూల్స్లో కూడా ఆ స్కూల్లో బోర్డు పెట్టేశారంట, నో అడ్మిషన్ అని చెప్పి. గుడ్, చేయాల్సింది ఇది. అండ్ ఐ థింక్ నాకైతే చాలా ప్యాషన్ ఇది, బికాజ్ నేను CSRలో పనిచేసినప్పుడు ఇది చాలా మటుకు చూశాను. ఓకే, ఎప్పుడు అంటారు ఎడ్యుకేట్ ఎ గర్ల్ అండ్ యూల్ ఎడ్యుకేట్ ఎ విలేజ్ అని, అది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ గర్ల్ చిల్డ్రన్ని. డ్రాప్ అవుట్ చాలా ఉంటుంది 8th క్లాస్ తర్వాత. మోదీ గారు టాయిలెట్ కట్టమని అందరూ అడిగారు, టాయిలెట్ ఎందుకు అని చెప్పేసి. ఇంట్లో టాయిలెట్ అర్థం చేసుకోవచ్చు, స్కూల్లో ఎందుకు అని అడిగారు. ద రీజన్ ఇస్ దిస్, మ్యాక్సిమం గర్ల్ డ్రాప్ అవుట్. మా మోడల్ స్కూల్లో కూడా ఉండే గర్ల్స్ డ్రాప్ అవుట్ అవుతుండే 8th తర్వాత 9th. టాయిలెట్ లేవు, కట్టించాం మిమ్మల్ని, అదంతా ఇరిపోయింది, టాయిలెట్ కంప్లీట్లీ అట్ గాట్ స్పాయిల్డ్. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. మనం ఈ లిప్ సర్వీస్ అంటాం ఇంగ్లీష్లో. చాలా మటుకు కార్పొరేట్స్ వాళ్ళు సెమినార్ ఆర్గనైజ్ చేస్తారు మహిళల గురించి, పిల్లలు, గర్ల్ చైల్డ్ గురించి. ఇన్వెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్.
ఇంకేం మీరు చేయక్కర్లేదు. దే టర్న్ అవుట్ బి బ్రిలియంట్. అండ్ ఐ కెన్ గివ్ ఐ థింక్ న్యూమరస్ టైమ్స్ ఐ గివ్ అన్ ఎగ్జాంపుల్. మా వాచ్మెన్ కూతురు ఉండేది ఇంకా ముందున్న వాచ్మెన్. షీ కేమ్ ఫ్రమ్ సమ్వేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఎక్కడో నర్సాపూర్ అవతల నుంచి కేమ్. ఇక్కడ 5th క్లాస్కి వచ్చింది, తెలుగు మీడియంలోనే కన్వర్ట్ చేసి ఇంగ్లీష్లో తీసుకెళ్ళాను. నేను ఇంగ్లీష్లో అడ్మిట్ చేయించాను, ఫీజు కట్టాను. దెన్ షీ పాస్డ్ అట్ 10th. ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు మళ్ళీ మా ఫ్లాట్ వాళ్ళు అందరు కలిసి ఫీజు పెట్టి ఇంటర్మీడియట్ చదివించాం. అందరు అగైన్ పూల్డ్ మనీ, మా ఫ్లాట్లో అపార్ట్మెంట్లో అందరు కలిసి డిగ్రీ చేయించాం. దెన్ షీ డిడ్ ఆర్ MBA మన మల్లారెడ్డి నుంచి. అండ్ టుడే షీ ఈజ్ వర్కింగ్ ఇన్ అ కార్పొరేట్ సెటప్. వెరీ నైస్. వాచ్మెన్ కూతురు ఇప్పుడు కూడా 1 bedroom ఇల్లు ఉంటున్నారు వాళ్ళు. ఆలోచించండి. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. ఐ థింక్ మీరు మన అర్బన్ సెట్టింగ్లో వీ టేక్ సర్టన్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. అది మీ పిల్లలు ఉండొచ్చు, మా అమ్మాయి చదువుకుంటున్నప్పుడు వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఓకే, రావడం, ట్యూషన్కి వెళ్ళడం, ఇదంతా ఒక నార్మల్ డ్రిల్ లాగా ఉంటుంది. కానీ రూరల్ సెట్టింగ్స్లో ఆలోచించండి, వాళ్ళకి మ్యాథ్స్ చెప్పడానికి మంచి టీచర్ లేకుండా ఏం చేస్తారు? కరెక్ట్. ఎంత టాలెంట్ ఉన్నా కూడా కష్టం అవుతుంది. బికాజ్ దాట్స్ అ బేస్. మ్యాథ్స్ ఇస్ అ బేస్, సైన్స్ ఇస్ అ బేస్ అనమాట. లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు ఎక్కడైనా కానీ. లెట్స్ నిజంగానే సార్ రేవంత్ రెడ్డి గారిని అభినందిద్దాము అండ్ ఆల్ ది బెస్ట్ చెప్దాము. విల్ హ్యావ్ టు సీ దిస్ యాజ్ అ సక్సెస్ఫుల్ మోడల్. అండ్ యూ షుడ్ రెప్లికేట్ ఇట్. ఇట్ షుడ్ నాట్ బి వన్ ఆఫ్. అది రెప్లికేట్ కావాలి కూడా. రైట్ సార్. నెక్స్ట్ అంశంలోకి వెళ్తాం సార్. RSS ఫోబియా గురించి మాట్లాడాలి సురేష్ కోషెట్టి గారు. ఎందుకు ఈ మధ్య కర్ణాటక మల్లికార్జున్ ఖర్గే కొడుకు ప్రియాంక్ ఖర్గే కావచ్చు, అటు కేరళలో సతీశన్ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, అటు పినరయ్ విజయన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా RSS ఫోబియాతో కొట్టుమిట్టాడుతున్నారు. సో ఇబ్బంది పడుతున్నారు. కేరళలో అయితే ఒక 3 VCలు ఏదో కార్యక్రమంలో మోహన్ జీ భాగవత్ గారితో స్టేజ్ షేర్ చేసుకున్నందుకు వాళ్ళ మీద విమర్శలు. ఇటు ప్రియాంక్ ఖర్గేనేమో RSS రిజిస్టర్ చేసుకోవాలి, డాక్యుమెంట్స్ చూపించాలి, మీ నిధులేంటో డీటెయిల్స్ చెప్పాలి, ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఎందుకని సడన్గా ఈ 2 రాష్ట్రాల్లోని వాళ్ళకి ఈ RSS ఫోబియా పట్టుకుంది? మీకు ఎవరైనా భయం ఉంటే మీకు కూడా భయం ఉంటుంది. ఎవరైనా ప్రోగ్రెస్ అచీవ్ చేస్తున్నారు, ఎవరో దీన్ని సక్సెస్ఫుల్గా మోడల్ రెప్లికేట్ చేస్తున్నారని కానీ మీకు భయం వేస్తుంది. హైపోథెటికల్ తీసుకుందాం సాయి గారు. RSS వాజ్ ఎ వెరీ వీక్ ఆర్గనైజేషన్ అనుకోండి. బీజేపీకి అసలు ఏం సహాయం చేయట్లేదు RSS. బీజేపీ పైకి రాలేదు. బీజేపీ ఇప్పుడు కూడా ఎల్కే అద్వానీ టైం లాగా 180 సీట్లు పెట్టుకొని కూర్చున్నారంటే ఇదే సతీశన్ కానీ ఇదే ఖర్గే కానీ ఇప్పుడు దాకా మాట్లాడలే కదా మన దాకా. వై ఈజ్ ఈ ప్యానికింగ్? మనం అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఎందుకు ప్యానిక్ అవుతున్నాడు? బికాజ్ RSS ఇస్ మేకింగ్ ఇన్రోడ్స్ ఇన్ కర్ణాటక, కేరళ. పర్ క్యాపిటా నంబర్ ఆఫ్ శాఖాస్ అన్నిటికంటే హయ్యెస్ట్ స్టేట్ కేరళ సాయి గారు పర్ క్యాపిటా. ఓకే, అది మనం అర్థం చేసుకోవాలి. ఆల్మోస్ట్ 200 నుంచి 300 మంది RSS స్వయం సేవకులను చంపారు. ముస్లిం లీగ్ అంటే ముస్లిం లీగ్ కాదు, ముస్లిం లీగ్ అసోసియేటెడ్ పార్టీస్ అండ్ కమ్యూనిస్ట్ వాళ్ళు తలచేరి, కണ്ണూరు ఏరియాస్లో అంతా. అది ఇప్పుడు ఆగిపోయింది అనుకోండి చాలా మట్టుకు. బీజేపీ వాళ్ళకన్నా ఎక్కువ RSS వాళ్ళని చంపారు కేరళలో. మీరు అడగవచ్చు, ఇది ఇప్పుడు కాదు, 70s నుంచి. అప్పుడు మన RSS గురించి ఎక్కువ వినట్లు. ఆ టైంలో RSSలో ఉన్న వాళ్ళకి తెలుసు కానీ బయట వాళ్ళకి ఎక్కువ తెలియదు. బట్ ది రీజన్ ఇస్ దిస్ సాయి గారు. ఇప్పుడు నేను ఒక చిన్న కాంట్రవర్సీ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. లోక్ భవన్, అప్పుడు రాజ్భవన్ ఉన్నప్పుడు గవర్నర్ గారు ఆర్లేకర్ గారు ఒక ఫంక్షన్ పెట్టారు అక్కడ. RSS ఒక ఫంక్షన్ పెట్టినప్పుడు దాంట్లో భారత్ మాత పిక్చర్ పెట్టారు. మనం ఎప్పుడు చూస్తున్నాం, ఏదైనా సంఘ్ ఫంక్షన్కి వెళ్తే కానీ, సంఘ్ అసోసియేటెడ్ ఆర్గనైజేషన్కి వెళ్తే కానీ వాళ్ళు ఒక భారత్ మాత పిక్చర్ పెడతారు. ఓకే, దాంట్లో మన పూలదండలు వేసి మనం వి పే అవర్ రెస్పెక్ట్స్ అన్నమాట. కానీ ఇది రాజ్భవన్లో నడిచినప్పుడు పెద్ద అబ్జెక్షన్ వచ్చింది సాయి గారు. మినిస్టర్ ఒకరు వాకౌట్ చేశారు. మేము అసలు భారత్ మాతాని మీరు ఎట్లా పూజిస్తారు అని చెప్పేసి. వీళ్ళ ప్రాబ్లం అది. వీళ్ళ ప్రాబ్లం ఈజ్ నాట్ విత్ RSS, వీళ్ళ ప్రాబ్లం ఈజ్ విత్ భారత్ మాత. ఓకే, భారత్ మాతాని సాఫ్రన్ ఫ్లాగ్ వాడకూడదు. కేరళలో ఇప్పుడు కాదు, కమ్యూనిస్ట్ వాళ్ళ హయాంలో ఇప్పుడు కూడా జరగవచ్చు అనుకోండి. 3 సంవత్సరాల ముందు టెంపుల్ బయట కట్టిన ఫ్లాగ్లు తీసేశారు పోలీసు వాళ్ళు వచ్చి. సాఫ్రన్ కలర్లో ఉందంట అది. ఆలోచించండి, ముస్లిం లీగ్ వాళ్ళు గ్రీన్ కలర్ ఫ్లాగ్ పెడితే వస్తారా వీళ్ళు తీయడానికి? దమ్ముంటుందా వీళ్ళ దగ్గర? ఇది ఉండదు. సో పినరాయి విజయన్ కూడా అప్పుడు బాయ్కాట్ చేశారు చాలా మటుకు. ఎందుకు సాయి గారు? రీసెంట్లీ సమత అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఉంది అక్కడ, సంస్థ. వాళ్ళు ఏం చేశారంటే, ఒక ముస్లిం సున్నీ ఆర్గనైజేషన్ వాళ్ళు మొన్న ఒక ఫస్ట్ టైం ఎలక్టెడ్ ఎమ్మెల్యే ముస్లిం లీగ్లో ఒక మహిళ ఎలక్ట్ అయి వచ్చింది ఎమ్మెల్యేగా. ఆమె మొన్న ఒక ఫంక్షన్కి వెళ్ళి ఒక దీపం వెలిగించారు. అది నార్మల్ కదా సాయి గారు, మన దాంట్లో దీపం వెలిగించడం నార్మల్. అది హిందూ కష్టం చెప్పి ఆమె మీద విమర్శలు చేసి ఒక ఫత్వా ఇష్యూ చేశారు. ఎవరో ముస్లిమ్స్ ఇట్లాంటి ఫంక్షన్ అటెండ్ చేయకూడదు, దీపం వెలిగించే ఫంక్షన్లో దీపం మీరు వెళ్ళి వెలిగించకూడదు, పక్కన నిలబడిని కావాలంటే. ఇది మన ఓవైసీ గారు కూడా అంటారు కదా అప్పుడప్పుడు సాయి గారు, వందే మాత్రం మేము పాడాం. ఎందుకు? దాంట్లో
దేవి గురించి రెఫరెన్స్ ఉంది, మాకు అల్లాహు అక్బర్ అంటే దిస్ ఓన్లీ వన్ గాడ్ బట్ అల్లా, దర్ ఇస్ నో అదర్ గాడ్. ఓకే, దట్ ఈస్ యువర్ లాజిక్, మాకు అది అంత ప్రాబ్లం లేదు. కానీ ఒకటే అడుగుతాను ఇదే ఓవైసీ గారి దగ్గర, భారత భాగ్య విధాత అని చెప్పి జనగణమన వాడతారు కదా, ఆయన అన్నారు నేను జనగణమన వాడతాను అన్నారు. వెరీ గుడ్. భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే, ఇది మీరు కూడా ఒకసారి వినుంటారు దీని డీటెయిల్స్. రవీంద్రనాథ్ ఠాగూర్ దగ్గర అడిగారు ఆయన బతుకున్నప్పుడు, సో హీ వాజ్ వన్ హూ కంపోజ్డ్ ఇట్. ఆయన దగ్గర అడిగారు ఇది భారత భాగ్య విధాత అంటే జార్జ్ ద ఫిఫ్త్ అని అడిగారు. జార్జ్ ద ఫోర్త్, జార్జ్ ద ఫిఫ్త్ అప్పుడు ఎవరో ఉన్నారు కింగ్ వాళ్ళది ఇంగ్లాండ్లో. ఈ సైడ్ ఏ జార్జ్ కాదు ఇది. ఓకే, ఇట్స్ అన్ ఇండియన్ ఐకాన్, ఇట్స్ అన్ ఇండియన్ పర్సన్, వర్క్ ఇట్ అవుట్ అన్న. లార్డ్ కృష్ణ ఇట్ ఇస్. అది ఇప్పుడు ఓవైసీ గారి దగ్గర వెళ్తే ఏమంటారు, ఓ లార్డ్ కృష్ణ, మరి రేపు జనగణమన కూడా వాడకూడదు. మొన్న నేను ఒక గవర్నర్ గారి ఫంక్షన్ ఉండే ఆదిత్య మెహతా ఫౌండేషన్లో ఫుల్ సాంగ్ పెట్టారు. ఇప్పుడు అది ఒక ప్రొసీజర్ అయిపోయింది. ఏ ఫంక్షన్లో అయినా కానీ వందే మాత్రం ఫుల్ స్టార్టింగ్లో నేషనల్ సాంగ్ అండ్ నేషనల్ యాంథమ్ ఎట్ ద ఎండ్. సాయి గారు దీనికి కూడా ప్రాబ్లం ఉంది సాయి గారు. కేరళలో మొన్న స్వేరింగ్ ఇన్ సెరమనీ నడిచినప్పుడు సతీషన్ గారి క్యాబినెట్లో గవర్నర్ ఫంక్షన్, అది ఇట్స్ అ ఫంక్షన్ ఆఫ్ ద రాజ్ భవన్. ఓకే, ముఖ్యమంత్రి ఫంక్షన్ కాదు ఇది. గవర్నర్ ఫుల్ వందే మాత్రం పాడమని చెప్పి ఆర్డర్ ఇచ్చారంట. అది పెద్ద కాంట్రవర్సీ. అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎనీథింగ్ హిందూ విల్ బీ అబ్జెక్టెడ్ బికాస్ హిందూస్ ఆర్ నాట్ సెక్యులర్. అదే టైంలో క్రిస్టియన్స్ ఆర్ ముస్లిమ్స్ చేస్తే అదంతా మొత్తం సెక్యులర్. ఇప్పుడు ఖర్గే గారు కేసు తీసుకుందాం, ప్రియాంక్ ఖర్గే. ఈయనకి ప్రాబ్లం ఏంటి, ఆర్ఎస్ఎస్ రిజిస్టర్ చేశారా లేదా? ఓకే, మనం అడుగుదాం సాయి గారు, ఎన్నో సంస్థలు ఉన్నాయి ఇక్కడ, ముస్లిం అండ్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్. వీళ్ళు రిజిస్టర్ చేసుకున్నారా? వీళ్ళు ఆడిట్ చేస్తున్నారా వీళ్ళ అకౌంట్స్? వీళ్ళకి ప్రాబ్లం ఏంటి? ఆర్ఎస్ఎస్కి ఫండ్స్ వస్తుంది, అచ్చా మీకు కూడా ఫండ్స్. మొన్న చూసాం చూడండి, ఒక స్కాండల్ చూసుంటారు మీరు. ఎంత 1000 డెబిట్ కార్డులు వాడి 93 crores విత్డ్రా చేస్తుంది ఒక స్టోరీ. అవును. ఎక్కడ రిజిస్టర్ చేశారు సాయి గారు ఈ ఆర్గనైజేషన్స్ని? ఎక్కడ లేదు. ఎఫ్సిఆర్ఏ సర్కమెంట్ చేశారు వీళ్ళది. అడగాలంటే ప్రియాంక్ ఖార్గే గారికి భయం ఏంటంటే సాయి గారు ఇదే ప్రాబ్లం. ఆయన దీనికన్నా ముందు మీకు గుర్తుంటుంది, ఆర్ఎస్ఎస్ యాక్టివిటీ పబ్లిక్ ప్రిమైసెస్లో ఆర్ఎస్ఎస్ చేయకూడదు, గవర్నమెంట్ ప్రాపర్టీలో ఆర్ఎస్ఎస్ శాఖలు నడిపించకూడదు అని. ఓకే, నో ప్రాబ్లం. మీరు రేపు కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి, డిసెంబర్లో క్రిస్మస్ ఫంక్షన్స్ ఉంటాయి, అది కాకుండా నమాజ్ చదువుతారు రోడ్డు మీద, గవర్నమెంట్ ప్రాపర్టీ కదా. అప్పుడు మీరు ఎట్లా అలౌ చేస్తున్నారు? అప్పుడు ప్రాబ్లం లేదా మీకు? శాఖలు నడిపిస్తున్నప్పుడే మీకు ఇష్యూ ఉందా గవర్నమెంట్ ప్రాపర్టీ మీద? మొన్న సువేంద్ర అధికారి గారు చాలా మంచి మూవ్ తీసుకున్నారు. ఒక్కడిని కూడా రాని అని చెప్పారు రోడ్డు మీద, పబ్లిక్ రోడ్డు మీద నడిపి మీరు కావాలంటే ఈద్గాలు చేసుకోండి, లేకుంటే మీ మస్జిద్లో చేసుకోండి. ఇది అడగాల్సింది సాయి గారు. ప్రియాంక్ ఖార్గే షుడ్ బి టోల్డ్. ఆయనకి భయం ఇది ఏంటంటే వీళ్ళు స్ట్రాంగ్ అవుతున్నారు, స్పెషల్లీ దక్షిణ కర్ణాటకలో ఇట్స్ ఆల్వేస్ లైక్ దట్. ఓకే, ఆయన 2-3 సస్పెండ్ కూడా చేయించారు గన్వేష్లో వచ్చి ఫంక్షన్ అటెండ్ అయ్యారని చెప్పేసి. ఆర్టికల్ 14 గివ్స్ అస్ దట్ ఫ్రీడమ్ సాయి గారు. ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ ఆల్సో ఇస్ దేర్ ఇన్ సపరేట్ సెక్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. నేను ఏ రిలీజన్ కావాలంటే నేను ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఐ హావ్ గాట్ అ రైట్ టు డూ ఇట్. మీకు ఏ అధికారం లేదు. వీళ్ళకేంటంటే ముందు నుంచే కాన్స్పిరసీ థియరీ మీకు గుర్తుండు సాయి గారు. ఆర్ఎస్ఎస్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద అసాసినేషన్ ఆఫ్ మహాత్మా గాంధీ. ఓకే, దాని తర్వాత బ్యాన్ కూడా చేశారు. సర్దార్ పటేల్ గారు ఏమన్నారు నెహ్రూ దగ్గర, ఆర్ఎస్ఎస్ ఇస్ నాట్ ఇన్వాల్వ్డ్. కమిషన్ కూడా వచ్చింది, కూర్చోబెట్టారు. ఆ కమిషన్ అన్నారు దర్ ఇస్ నో కనెక్షన్ విత్ నాథురామ్ గోడ్సే అండ్ ఆర్ఎస్ఎస్ అని చెప్పి. కానీ ఇప్పుడు కూడా దాది ప్రచారం చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తారు వీళ్ళు వచ్చి ఆర్ఎస్ఎస్ అని. దీన్ని ఆపాల్సిన టైం వచ్చింది సాయి గారు. వీళ్ళకి భయం ఉంది. ఇది పినరాయి విజయన్ ఉండొచ్చు, ఖార్గే ఉండొచ్చు, ప్రియాంక్ ఖార్గే ఉండొచ్చు, లేకుంటే నార్త్ ఇండియా ఈవెన్ రాహుల్ గాంధీ తక్కువ కాదు కదా. ఎప్పుడు చూసినా ఆర్ఎస్ఎస్ పేరు చెప్తూనే ఉంటారు, సవర్కర్ గురించి చెప్తారు. దమ్ముంటే సవర్కర్ గురించి మహారాష్ట్రలో వెళ్ళి మాట్లాడమని చెప్పండి రాహుల్ గాంధీ దగ్గర. ఇదే ఉద్ధవ్ ఠాక్రే చెప్పాడు, అక్కడ వచ్చి మాట్లాడితే చూపిస్తాను చెప్పాడు రాహుల్ గాంధీ. అక్కడ వాళ్ళకి ఈజ్ అన్ ఐకాన్ దే. సో మీకు నచ్చకపోతే నచ్చదని చెప్పండి, మీకు ప్రాబ్లం లేదు. మీరు సిమి లాంటి ఆర్గనైజేషన్స్ ఎంకరేజ్ చేశారు మిస్టర్ రాహుల్ గాంధీ. ప్రియాంక్ ఖార్గే సిమి గురించి అడిగారా? ఎస్డిపి అని చెప్పి పిఎఫ్ఐ వాళ్ళది ఒక యూత్ ఒక పొలిటికల్ వింగ్ ఉంది కర్ణాటకలో, వాళ్ళ గురించి అడిగారా? పిఎఫ్ఐగా రిజిస్టర్ చేశారా ఆర్గనైజేషన్? అడగండి. పిఎఫ్ఐ ఇప్పుడు బ్యాండ్ ఆర్గనైజేషన్, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ప్రతి దానికి వీళ్ళకి సంబంధం. ఇదే దుష్ప్రచారం కాదు సాయి గారు. 26/11 జరిగినప్పుడు మిస్టర్ దిగ్విజయ్ సింగ్ ఒక పుస్తకం రిలీజ్ చేశారు, ఆర్ఎస్ఎస్కి సాజిష్, సాఫ్రన్ టెర్రర్ అని చెప్పి మిస్టర్ షిండే డిడ్ ఇట్. కరెక్ట్. రీసెంట్లీ ఆయన ఒక ఇంటర్వ్యూ చూశాను నేను. అఫ్కోర్స్ ఐ డోంట్ థింక్ ఈస్ దేర్ ఎనీమోర్ నౌ. ఆయన ఇంటర్వ్యూ చూశాను, పాత ఇంటర్వ్యూ ఒకటి. దాంట్లో ఆయన అంటున్నారు, నేను ఈ పదం వాడాలని నాకు ఇష్టం లేకుండే, కానీ
మా పార్టీలో లీడర్షిప్ చెప్పారు మీరు సాఫ్రన్ టెర్రర్ అనే వర్డ్ యూజ్ చేయాలని. అంతే కదా మరి. మీరు అరవింద్ మణి గారితో ఇంటర్వ్యూ చేశాను. దిస్ ఈజ్ వాట్ షిండే సెడ్, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అంటే దెర్ ఇస్ అ డీప్ రూటెడ్ కాన్స్పిరసీ సాయి గారు. హిందువుల మీద మీరు వందే మాత్రం పాడకూడదు, మీరు భారత్ మాత ఫోటో పెట్టకూడదు, మీరు గన్వేష్లో తిరగకూడదు, కానీ మీరు టోపీ పెట్టుకొని గడ్డం పెంచుకొని తిరగవచ్చు, నో ప్రాబ్లం. ఇఫ్తార్ పెట్టచ్చు, అది సెక్యులర్, చాలా సెక్యులర్ ఇఫ్తార్. అసలు IUML తో ఉండొచ్చు వీళ్ళు. IUML ఇస్ నథింగ్ బట్. ఇంకా కేరళలో ఇంకో కాంట్రవర్సీ నడుస్తుంది. IUML వెప్పంగా నాకు గుర్తొచ్చింది. ఈ PM శ్రీ స్కూల్స్ అని చెప్పి ఒక స్కీమ్ ఉంది సాయి గారు, మీకు తెలిసి ఉంటుంది. ఇక్కడ చాలా మటుకు సెంట్రల్ స్కూల్స్ జాయిన్ అయిపోయారు. దాంట్లో ఏంటంటే సెంట్రల్ స్కూల్స్ ఆటోమేటిక్లీ జాయిన్ అయిపోతున్నారు. మోదీ శ్రీ అని పెట్టట్లేదు, PM శ్రీ స్కూల్స్ అని పెట్టారు. దాంట్లో దే హ్యావ్ టు ఫాలో ఒకటి మన పాలసీ, సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ ఫాలో చేయాల్సి ఉంది. NEP ఫాలో చేయాలి. అది కాకుండా సిలబస్, సెంట్రల్ గవర్నమెంట్ సిలబస్ అక్బర్ ద గ్రేట్ కాదు, రాణా ప్రతాప్ ద గ్రేట్ ఉండాలి అని వన్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఇట్లానే ఇట్లాంటి కొన్ని టెక్స్ట్ బుక్స్, స్పెషల్లీ హిస్టరీ టెక్స్ట్ బుక్స్ని యూ హ్యావ్ టు ఫాలో సెంట్రల్ గవర్నమెంట్ మోడల్ అన్నారు, NCERT మోడల్. దానికి వ్యతిరేకంగా కేరళలో పినరాయి విజయన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సాయి గారు PM శ్రీ అగ్రిమెంట్ సైన్ చేశారు, సంతకం పెట్టారు. సంతకం పెట్టి 93 కోట్లు తీసుకున్నారు ఫండ్స్. 93 కోట్లు అంటే స్కూల్ డెవలప్మెంట్ కానీ, సిలబస్ డెవలప్మెంట్ కానీ, కరిక్యులం డెవలప్మెంట్ అని చెప్పేసి. కానీ ఏమన్నారు, డబ్బులు తీసుకున్న తర్వాత వాళ్ళ పార్టీలో ప్రెషర్ రాగానే మేము ఇంప్లిమెంట్ చేయము. అరే డబ్బులు తీసుకున్నారు కదా. అండ్ ద రూల్ ఆఫ్ PM శ్రీ సింపుల్ సాయి గారు, ఒక్కసారి మీరు అగ్రిమెంట్ సైన్ చేస్తే మీరు బ్యాక్అవుట్ చేయలేరు. అన్లెస్ ద సెంట్రల్ గవర్నమెంట్ మీకు బ్యాక్అవుట్ చేస్తే, సెంట్రల్ గవర్నమెంట్ బ్యాక్అవుట్ చేయొచ్చు PM శ్రీ ప్రోగ్రామ్ నుంచి. ఇప్పుడు సతీష్ని గారు వచ్చి చైర్లో కూర్చోగానే ఇదే పార్టీలో IUML వాళ్ళు, ముస్లిం లీగ్ వాళ్ళు దీన్ని తీసి, PM శ్రీని తీసి మేము అరేబియన్ సీలో వేసేస్తామని చెప్పారు అప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళు పరిపాలించే టైంలో. ఇప్పుడు అదే ఒక ఎమ్మెల్యే ఇప్పుడు మినిస్టర్ అయిన ఆయన దగ్గర అడిగారు, బాబు ఇప్పుడు ఏమైంది? ఎందుకంటే ఇప్పుడు చూడండి కేరళలో ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఈజ్ ఆల్వేస్ విత్ అ ముస్లిం, ఎస్పెషలీ ముస్లిం లీగ్. నేషనల్ లెవెల్లో కూడా అదే ఉంటుంది. అదే కదా, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ఇన్స్టిట్యూషన్స్కి పర్మిషన్ ఇస్తారు, హిందూ ఇన్స్టిట్యూషన్కి పర్మిషన్ ఇవ్వరు. ఇన్ కాన్స్టిట్యూషన్ వాళ్ళ ప్రొటెక్షన్లో, మైనారిటీ ప్రొటెక్షన్లో ఒక రూల్ ఉంది సాయి గారు, దట్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్కి మీరు పర్మిషన్ ఇవ్వాల్సిందే. ఇట్ ఈస్ బై డిఫాల్ట్. ఓకే, హిందూ అండ్ మిగతా ఆర్గనైజేషన్స్కి అట్లా లేదు. ఆలోచించండి. దిస్ ఈజ్ ఎనీవే అదట్స్ అ సపరేట్ సబ్జెక్ట్. నేను ఎందుకు తీసుకొచ్చానంటే ఇప్పుడు PM శ్రీ గురించి చెప్తున్నప్పుడు సతీష్ అని వచ్చి కూర్చున్న తర్వాత అంటున్నాడు, అరే దేని నుంచి మనం విత్డ్రా చేయలేము, ఇది ఆల్రెడీ సంతకం పెట్టుకున్నాం, 90 కోట్లు తీసుకున్నాం, ఇంకొక 200 కోట్లు పెండింగ్ ఉంది, ఇది మనం ఎస్ అని చెప్తే అది కూడా మనకి ఇచ్చేస్తారు వాళ్ళు. ఆలోచించండి, ఇది వీళ్ళ ప్రాబ్లం. ఒకవైపు సెక్యులరిజం మాట్లాడుతారు, RSS గురించి తిడతారు, ఇదే సతీష్ అని, మళ్ళీ PM శ్రీ ఫండ్స్ వచ్చినప్పుడు నాకు డబ్బులు కావాలి, డబ్బులు ఇవ్వండి అంటున్నారు. దిస్ ఇస్ వీళ్ళని ఎక్స్పోజ్ చేయాలి సాయి గారు. వీళ్ళని ఎక్స్పోజ్ చేసి క్లీన్గా ప్రియాంక ఖార్గే ఉండొచ్చు, దిగ్విజయ్ సింగ్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. వీళ్ళు హౌ హిపోక్రెట్ దే ఆర్, ఈవెన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ. వీళ్ళ దాంట్లో మద్రసాలు ఏమైనా చేసుకుంటే మనం వెళ్ళి ఇంటర్ఫియర్ చేస్తున్నామా? అట్లీస్ట్ తెలంగాణలో తగ్గలేదు, యూపీలంతా సిలబస్ మార్చారు వాళ్ళు, ఇక్కడ చేయట్లేదు అది. కానీ అదే టైంలో నార్మల్ స్కూల్స్లో వచ్చి ఇన్స్పెక్షన్, మీరు పాట పాడకూడదు, మీరు వందే మాత్రం ఫుల్ పాడకూడదు. హూ ఆర్ యూ టు ఆస్క్? నేషనల్ సాంగ్ ఉండే, ఫ్రీడమ్ మూమెంట్ ఒక పార్ట్ ఉండే, అది ఎవడో నెహ్రూ కూర్చొని డిసైడ్ చేసి దాంట్లో అక్కర్లేదు 2 స్టాండ్సాలు చాలంటే ఎవరు డిసైడ్? హూ ఆర్ యూ టు డిసైడ్ యాజ్ అ పార్టీ? ఇట్ ఈస్ గవర్నమెంట్ డిసిషన్. మీరు 1946లో ఎట్లా డిసిషన్ తీసుకున్నారు వందే మాత్రం గురించి? యు ఆర్ నాట్ ఇన్ గవర్నమెంట్ అని. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు, అదే రూల్ ఫాలో చేసుకున్నారు ఇప్పుడు దాకా, మొన్న దాకా. ఇప్పుడు మోదీ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు 1 year బిఫోర్ వీ చేంజ్ ద రూల్. ఇది సాయి గారు, ఈ సెక్యులరిజం ఒక ఇది ఉంది కదా, ఎక్స్క్లూజివ్ డామియన్ ఆఫ్ కాంగ్రెస్ అని చెప్పి, అది మనం ఎక్స్పోజ్ చేయాల్సింది. కరెక్ట్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. యాక్చువల్లీ ఎన్డీఏ కూటమి బలం ఒకవైపు పెరుగుతోంది, ఇండి కూటమి విచ్ఛిన్నమవుతోంది. అందులోనూ ఇండి కూటమిలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ నాయకుల్ని, వాళ్ళ లోక్సభలో వాళ్ళ సభ్యుల్ని కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ శివసేన, మొన్న TMC, ఇప్పుడు శివసేన, ఈవెన్ JMM, ఈవెన్ సమాజ్వాదీ పార్టీ కూడా ఈ థ్రెట్ని ఎదుర్కోబోతుందని సమాచారం. సో ఓం ప్రకాష్ రాజ్భర్ ఎవరైతే యూపీ మినిస్టర్ ఉన్నాడో ఆయనైతే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, సమాజ్వాదీ పార్టీ ఎంపీలందరూ కూడా బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని. సో సమాజ్వాదీ పార్టీ అండ్ JMM వీళ్ళందరూ, ఈ పార్టీలు కూడా చీలిపోయే అవకాశాలు కనబడుతున్నాయా? అసలు శివసేన విషయంలో ఏం జరుగుతుందో సార్ చెప్తారా? ఎందుకంత హడావిడి? నాకు ఈ ప్రశ్న కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎన్డీఏ లేదా బీజేపీ నాయకులు
కొంత హడావిడిగా ఎందుకు ఈ ప్రాసెస్ చేస్తున్నారు, అందరినీ చేర్చుకోవడం ఎందుకు, కీలకమైన బిల్లులు ఏమైనా వర్షాకాల సమావేశాలు వస్తాయా? వర్షాకాలంలో వచ్చేదంటే మళ్ళీ ఎమ్మెల్యేలు ఎందుకు తీసుకుంటున్నారు? ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు, అవును కరెక్టే, అది కూడా కరెక్టే. ఓకే, ఎంపీలు అంటే అర్థం చేసుకోవచ్చు. బీజేపీకి 208 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వెస్ట్ బెంగాల్, వాళ్ళకి ఒక్కరు కూడా అక్కర్లేదు. నో ఎంట్రీ బోర్డు కూడా పెట్టేశారు వాళ్ళు. కానీ ఎంపీలు వస్తున్నారంటే దానికి ఒక రీజన్ ఉండొచ్చు. హిందీలో ఒక సేమ్ ఉంది, భగవాన్ జబ్ దేతా పూరా చాపడ్ ఫాడకే దేతా అని. ఇస్తున్నప్పుడు మొత్తం ఇచ్చేస్తాడు దేవుడు మీకు, ఇవ్వకపోతే ఏమి ఇవ్వడు. ఇది అదే సంగతి బీజేపీది. సడన్గా వెస్ట్ బెంగాల్ కాగానే అందరికి ఒక డౌట్ వచ్చింది, వచ్చే ఎలక్షన్లో మేము ఉంటామా లేవా, లేకుంటే మమ్మల్ని తీసుకెళ్ళి సిపిఐ లాగా మ్యూజియంలో పెడతారా మీరు, ఇది ఒక డౌట్ వచ్చింది. ఆనెస్ట్లీ దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ యూపీ పక్కన పెడితే నెక్స్ట్ ఇస్ 2029, అక్కడే రాసబోతుంది, చాలా క్రూషియల్ ఎలక్షన్ ఇది. దానికి ఒక రన్అప్ సాయి గారు. మీరు అనుకుంటారు, ఇప్పుడు చాలామంది అడిగారు, మీరు కూడా అడిగారు నా ద్వారా, ఇది బిల్ మళ్ళీ తీసుకొస్తారా, డీలిమిటేషన్ కమిషన్ ప్లస్ ఉమెన్ రిజర్వేషన్ బిల్ అమెండ్మెంట్ యాక్ట్. బిల్ అయితే పాస్ అయింది ఇప్పుడు. నేను చెప్తున్నాను సాయి గారు, మొన్న షామికా రవి ఒక పేపర్ ప్రజెంట్ చేశారు, మన నేషనల్ నోటబుల్ మాట్లాడాం దాని గురించి. 119 కాన్స్టిట్యున్సీస్ స్ప్లిట్ చేసి యూ కెన్ టేక్ ద సేమ్ రేషియో, ఇప్పుడున్న రేషియో మెయింటైన్ చేసుకుంటా మనం పార్లమెంట్లో సీట్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని చెప్పి. అదే టైంలో మహిళలకి 1/3 వీ కెన్ గివ్ రిజర్వేషన్ 33%. కానీ స్ట్రాటజీ అది కాదనుకుంటాను సాయి గారు. ఎందుకంటే నేను క్లియర్గా ఐ డోంట్ థింక్ అమెండ్మెంట్ యాక్ట్ ఈ పార్లమెంట్ సెషన్లో వస్తుందని. దానికి కారణాలు ఉన్నాయి. బీజేపీకి 360 దాకా కావాలి, ఎన్డీఏకి. ఇప్పుడు వాళ్ళ దగ్గర 335 వస్తుంది, వీళ్ళందరినీ కలుపుకుంటే కూడా. ఇట్ ఈస్ నాట్ ఎ గ్రేట్ నెంబర్ అన్లెస్ సంబడి రియలీ బాయ్కాట్స్ ఇట్. ఓకే, కాంగ్రెస్లోనే మేబీ ఆ ఛాన్స్ ఉంది కదా, సమాజ్వాదీ పార్టీ వాళ్ళు బాయ్కాట్ చేయొచ్చు, వాళ్ళు అబ్స్టైన్ చేయొచ్చు, ఇది కూడా జరగదు. డిఎంకే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. కానీ బీజేపీకి ప్రయారిటీ కాదు సాయి గారు. నేను చెప్తాను చేయకూడదు వాళ్ళు. దానికి కారణం చెప్తాను నేను. ఇప్పుడు సెన్సస్ నడుస్తుంది, 2028లో సెన్సస్ అయిపోతుంది. ఇమ్మీడియట్గా గవర్నమెంట్ డీలిమిటేషన్ కమిషన్ నోటిఫై చేస్తారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ ఎవరైనా ఉంటారు, మస్ట్ చీఫ్ జస్టిస్ కూడా ఉండొచ్చు, దాన్ని ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, పెద్ద కమిటీని పెడతారు, 10-15 మంది ఉంటారు. ఆ కమిటీ కూర్చొని సెన్సస్ చూస్తారు. సెన్సస్ చూసి డీలిమిటేషన్ ఎట్లా చేయాలని ఆలోచిస్తారు. సాయి గారు, చట్ట ప్రకారం ఒకసారి వాళ్ళు ఆఫ్కోర్స్ వాళ్ళు అన్ని స్టేట్స్ తిరుగుతారు, అందరూ మాట్లాడతారు, 2 years పడుతుంది. సో 2029 ఎలక్షన్ దాకా కాదు అది. ఓకే, నౌ ఇంట్రెస్టింగ్లీ ఒకసారి డీలిమిటేషన్ కమిషన్ ఒక డెసిషన్ తీసుకున్నారనుకోండి, యూపీ సీట్లు ఇప్పుడు మనం చెప్తున్నట్లనే 80 నుంచి 120 అని చెప్తున్నాం. రేపు డీలిమిటేషన్ కమిషన్ చెప్తారు 120 కాదు 125 చేయబోతున్నాం అంటే ఎవరు ఆబ్జెక్ట్ చేయలేరు. ఇట్ కెనాట్ బి ఛాలెంజ్డ్ ఇన్ కోర్ట్. ఒకసారి కాన్స్టిట్యూషనల్ అంతే, రైట్ అథారిటీ అంతే. ఇప్పుడు అప్పుడు అందరు అంటారు, అరే మోదీ గారు అప్పుడు ఇచ్చిన ఆఫర్ బాగుండే కదా, అది తీసుకుంటే అయిపోతుండే కదా. ఆయన అప్పుడు అన్నారు మేము అందరినీ చూసుకుంటాం అందరు. రేపు సౌత్ ఇండియాకి సీట్లు తగ్గిస్తే మీరు ఏం చేయలేరు. అవును, మీరు మళ్ళీ ఇప్పుడు ఆమోదంలో ఉన్నటువంటి మహిళా రిజర్వేషన్ బిల్ అయితే సెన్సస్ ప్రకారమే పోవాలి. రాజ్యాంగం చెప్తుంది కూడా సెన్సస్ ప్రకారమే. సవరణ జరగకపోతే నష్టపోయేది సౌత్ ఇండియా. నిన్న కూడా స్టాలిన్ దగ్గర చెప్పారంట, స్టాలిన్ వాళ్ళ పార్టీకి చెప్పారంట అమిత్ షా గారు, యూ సీట్స్ విల్ నాట్ గో. మీకు వస్తున్న ఇప్పుడున్న సీట్లు మీకు యాజ్ వెల్. నాయుడు గారేమో నిన్నొక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు, ఆయనకు చెప్పారంట 50% పెంచుతామని. ప్రతి స్టేట్లో 50% పెంచుతారంట. లోక్సభలో మ్యాక్సిమం సీట్స్ కూర్చోడానికి ఉన్న సీట్స్ 80 ఐ థింక్ క్లోజ్ టు 900, 890 ఎంత ఉంది. మీరు 542 డబుల్ చేస్తే 1200 అవుతుంది. సీట్లు ఎక్కడ ఉన్నాయి? మీరు లదాఖ్ని డబుల్ పెంచుతారా? లదాఖ్లో 540లో సగం సార్, సగం పెరుగుతాయి అంటున్నారు. 250, 270 పెరుగుతాయి. నో, హీఈస్ సేయింగ్ ఇట్ విల్ బి ఇంక్రీజ్ బై 50% ఇన్ ఆల్ స్టేట్స్. దట్స్ వాట్. ఇప్పుడు 542 ఇంక్రీజ్ చేయండి. 542 లో సగం సీట్లు అంటే సగం అంటే 250. ఇంక్రీజ్ డబుల్ ఆల్సో ఇట్ విల్ బి 1000 ప్లస్. ఇఫ్ ఇంక్రీజ్ హాఫ్ ఇట్ విల్ బి ఓన్లీ 700 and something. 700 to 800 అవుతుంది. ఇప్పుడు ఆఫర్ చేస్తుంది దానికన్నా ఎక్కువ ఉంది కదా. ప్రెసెంట్ ఆఫర్ ఇస్ అరౌండ్ 842 or 852 ఉంది. నా దగ్గర సమ్వేర్ ఐ నోటెడ్ డౌన్ ద నంబర్. యాక్చువల్లీ ఒకటి ఆ రోజు పార్లమెంట్లో బిల్ వచ్చిన రోజు కూడా ఒకటి వచ్చింది, అన్ని స్టేట్స్లో ఎన్నెన్ని సీట్లు పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి, 17లో 9 సీట్లు పెరుగుతాయి, అంటే హాఫ్ అంటే 9, అంటే ఇక్కడ 26 సీట్లు అవుతాయి అనేది నెంబర్. అదే సాయి గారు, నేను చెప్తాను మీకు. ఇప్పుడు సీట్స్ మీరు చెప్పారు చూడండి, ఇంక్రీజ్ ఆఫ్ సీట్స్. దిస్ ఇస్ షామికా ఘోష్ కమిటీ. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్కి రిపోర్ట్ ప్రెజెంట్ చేశారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో ముదిత్ కపూర్తో కలిసి
ఇది చేసినప్పుడు దీంట్లో లాస్ట్ టైం కూడా మాట్లాడాను దీని గురించి. ఐ మేబీ రిపీటింగ్ మైసెల్ఫ్, ప్రేక్షకులు కొంచెం ఐ అపాలజైజ్ టు దట్. కానీ సాయి గారు అడిగారని చెప్పి నేను ఈ మాట చెప్తున్నాను. 59 కాన్స్టిట్యున్సీలని 2గా కట్ చేయమంటున్నారు వాళ్ళు. 59 కాన్స్టిట్యున్సీస్ స్ప్లిట్ ఇంటూ 2, అంటే 59 into 2 is about 120, 118 అని తీసుకోవచ్చు. ఓకే, 111 కాన్స్టిట్యున్సీని 3గా చేయండి. ఓకే, అప్పుడు ఇట్ విల్ బికమ్ 333 ప్లస్ 120. ఓకే, 111 కాన్స్టిట్యున్సీస్ని 3 ముక్కలు చేయండి అండ్ 59 కాన్స్టిట్యున్సీని 2 ముక్కలు చేయండి. ఓకే, మల్కాజిగిరి ఫర్ ఎగ్జాంపుల్ 38 లక్షలు. యూ కెన్ స్ప్లిట్ ఈజీలీ ఇంటూ 2 or even 3. బట్ యావరేజ్ ఏం చెప్తున్నారంటే యావరేజ్ షుడ్ బి సంథింగ్ అరౌండ్ 18 lakhs. కానీ మీరు లదాఖ్ 18 lakhs తీసుకోలేరు కదా. లదాఖ్లో ఉన్న పాపులేషన్ 140,000. నార్త్ ఈస్ట్ కూడా అంతే. సో దెర్ ఆర్ స్ప్లిట్ సమ్వే. సో మీరు అడిగిన మోడల్ ప్రకారం కేరళ అండ్ తమిళనాడు ఈ 59 స్ప్లిట్ చేస్తున్న సాయి గారు చూడండి, 59 seats into 2, 118 చేసి కేరళ అండ్ తమిళనాడులో 22 సీట్లు ఉన్నాయి. ఇట్ విల్ గెట్ స్ప్లిట్. ఓకే, బట్ లయన్ షేర్ ఆబ్వియస్లీ యూపీ 17 సీట్లు, దట్ ఈస్ 3-way స్ప్లిట్లో. 111 సీట్లలో మహారాష్ట్ర 12, యూపీ 17, బీహార్ 10, వెస్ట్ బెంగాల్ 10. Total number of seats as a result of this will increase in Telangana from 17 to 26. ఇప్పుడు మీరు 17.5 తీసుకుంటే మీకు 8 అని చెప్పొచ్చు, కావాలంటే 9 కూడా చెప్పొచ్చు. యు ఆర్ కరెక్ట్. సో యాడ్ 17 + 8 is 25. ఇన్ దిస్ కేస్ ఇట్స్ 26. ఆంధ్రప్రదేశ్లో 25 to 38, కర్ణాటకలో 28 to 42, తమిళనాడు 39 to 59. ఇప్పుడు మీరు అడగొచ్చు సీట్ల సైజ్ చూస్తే, స్టేట్ సైజ్ చూస్తే తెలంగాణకి తమిళనాడుకి డిఫరెన్స్ ఉందా సాయి గారు? పెద్ద సైజ్ డిఫరెన్స్ ఏం లేదు కదా. కానీ చూడండి, నంబర్ ఆఫ్ సీట్స్ ఇంక్రీజింగ్ 39 to 59, 20 seats స్ట్రైట్ అవే. ఓకే, టెక్నికలీ ఇది ఇట్స్ నాట్ పాసిబుల్, బట్ అవుతుంది. ఎందుకంటే 39.5 చాలా కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది సార్. 40.5 is 20. క్వశ్చన్స్ చాలా వస్తాయి. నో, దిస్ ఇస్ సైంటిఫిక్లీ డన్. దిస్ ఇస్ వెరీ సైంటిఫిక్. దానికోసం సీట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఏం కంప్లైంట్ ఉంది మీ దగ్గర? ఆఫ్ కోర్స్ ఈ కంప్లైంట్ ఎక్కడ వస్తుందంటే యూపీ ఈజ్ ఇంక్రీజింగ్ ఫ్రమ్ 80 to 120. అవును. మధ్యప్రదేశ్ 29 to 44, 44 వస్తుంది. మహారాష్ట్ర 47 నుంచి 72. ఓకే, అండ్ రాజస్థాన్ 25 నుంచి 38, బీహార్ 40 నుంచి 60. ఇక్కడే వీళ్ళకి ప్రాబ్లం వస్తుంది సాయి గారు. దిస్ ఈజ్ వేర్ ద ఇష్యూస్ కమింగ్. ఐ మీన్ మనం ఎందుకంటే వీఆర్ కమింగ్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్ అన్నమాట. కానీ నేను ఎందుకు తీసుకొచ్చాను, మీరు అడిగారు కదా ఇది. సో దాన్ని బట్టి ఇదేమవుతుంది, శివసేన ఎందుకు చేస్తున్నారు, జేఎంఎం స్ట్రిక్ట్గా పోతుంది. అండ్ నిన్న యూపీ గురించి మాట్లాడుతున్నారు, సమాజ్వాదీ పార్టీ స్ప్లిట్ అవుతుందా? దిస్ ఇస్ అ క్వశ్చన్. అవును, ఎందుకంటే మీరు నెక్స్ట్ ఎలక్షన్ చూస్తున్నారు సాయి గారు, విత్ ద ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ సీట్స్. వీళ్ళందరికీ ఏంటంటే మా ఫ్యామిలీలో ఇంకొక సీట్ వస్తుందా, లేకుంటే మా పార్టీ వైపు నుంచి ఇప్పుడున్న 40 సీట్ మాకు ఉంటుందా, 80 సీట్ల నుంచి 120కి వెళ్తున్నప్పుడు నా సీట్ సంగతి ఏంటి? అవును, నా అకామిడేట్ చేయడం కూడా ఈజీ. నా కార్వాన్ ఉండే సాయి గారు, బద్దం బాలరెడ్డి గారు కలుస్తుండే అక్కడి నుంచి. ఎప్పుడు 2-3 సార్లు కలిచారు ఆయన అక్కడి నుంచి. ఆయన గడ్డు ఉండేది. ఇప్పుడు కార్వాన్ కాన్స్టిట్యున్సీ ఉందా? లేదు, మలక్పేట్కి కొంత, మిగతా మొత్తం మార్చేశారు. అది బేగం బజార్ ఉండే, బేగం బజార్ ఎక్కడ పోయింది సాయి గారు? సో డీలిమిటేషన్ రాజశేఖర్ రెడ్డి గారు ఆడిన గేమ్ అది. అవును. సో నాకు తెలిసి ఇప్పుడు మీరు అన్న కరెక్ట్ పాయింట్. యాక్చువల్లీ నాకు తెలిసి వీళ్ళందరికీ కూడా సీట్లు పెరుగుతాయా తగ్గుతాయా అనే గొడవ కంటే కూడా డీలిమిటేషన్ ప్రాసెస్ చేస్తే బీజేపీ ప్రభుత్వము బౌండరీస్ ఎలా డిక్టేట్ చేస్తుంది, అంటే ఓట్లని ఎలా స్ప్లిట్ చేస్తుంది, ఎవరి ఓట్లు ఎటువైపు పెడతాయి. ఇప్పుడు లైక్ మీరు చెప్పిన ఓల్డ్ సిటీ గేమ్ ఏదైతే ఉందో అది వాళ్ళు ఆల్రెడీ గేమ్ ఆడారు కాబట్టి, సో బీజేపీ అది చేస్తే కనుక మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా గెలుస్తారు వీళ్ళు అనేది ఏమన్నా చేయరు. లిమిటేషన్ డీలిమిటేషన్ కమిషన్, బట్ క్వశ్చన్ ఇస్ నాట్ మోర్ దెన్ దట్ సాయి గారు. మీరు ఒక పాయింట్ మిస్ చేశారు. ఎందుకు మహిళా రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నారు? ఎందుకంటే ఈ మహిళా రిజర్వేషన్ రొటేట్ అవుతుంది ప్రతి 2 సార్లు. అవును, అప్పుడు వీళ్ళ సీట్లు పోతాయి. ఇప్పుడు నేను లోక్సభ కాన్స్టిట్యున్సీ గెలిచాను, సికింద్రాబాద్. కిషన్ రెడ్డి గారు ఆయన ఫుల్ టైం ఇన్వెస్ట్ చేస్తారు, అక్కడ ప్రాజెక్టులు పెడతారు, అన్నీ చేస్తారు. కానీ ఆయనకు తెలుసు 2 టర్మ్స్ తర్వాత ఇది సీట్ ఆయనది ఉండదు, మహిళల సీట్ అయిపోతాయి. అప్పుడు ఆయన ఏమంటాడు, నేను ఎందుకు ఇక్కడ పెట్టుబడి పెట్టాలి, నేను ఎందుకు ఇక్కడ ఇంత ఇన్వెస్ట్ చేయాలి, నెక్స్ట్ టైం నా సీట్ ఎక్కడ ఉంటుందో నాకే తెలియదు, నేను మల్కాజిగిరి వెళ్ళాలన్నా, లేకుంటే ఇటువైపు వెళ్ళాలన్నా, శేర్లింగంపల్లి వైపు వెళ్ళాలన్నా, వికారాబాద్ వైపు వెళ్ళాలన్నా ఆయన డౌట్ ఉంటుంది. రొటేషన్
సో దిస్ ఇస్ వై దే స్కేడ్ ఆఫ్ వాళ్ళకి డీలిమిటేషన్ మీరు డైరెక్ట్ ఇంక్రీజ్ చేస్తే వాళ్ళకి అబ్జెక్షన్ లేదు. రాహుల్ గాంధీ అబ్జెక్ట్ చేస్తే మీరు అర్థం చేసుకోండి, మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోలేదు. వై దే డిఫీటెడ్ దట్ బిల్ వాజ్ వెరీ వెరీ క్లియర్. దే డిఫీటెడ్ ఇట్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్. ఓకే, రైట్ సార్. ఇక చాలా అంశాలు మనం మాట్లాడుతూ ఉన్నాం. అంటే ఓవరాల్గా అయితే స్ప్లిట్ అవ్వడం అయితే జరుగుతుంది కదా, డెఫినెట్ జరుగుతుంది సాయి గారు. ఓకే ఓకే సార్, చివరిగా లాస్ట్ అంశంలోకి వెళ్దాం సార్. అసలు నీట్ గురించిన చర్చ విపరీతంగా నడుస్తున్న టైంలో ఉన్నాం మనం. ఓవైపు రాహుల్ గాంధీ పోయాడు, అక్కడ ఏదో స్టూడెంట్స్ తోటి రాజస్థాన్ కోటాలో సమావేశం పెట్టాడు. అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి అసలు మరీ 1% కూడా పాస్ అవ్వట్లేదు. నీట్లో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎంతమంది ఎంతమంది అందులో పాస్ అవుతున్నారు అని చూస్తే కనుక 1% ఉంది. మిగతా 99% మందికి ప్రభుత్వం ఏం చేస్తుంది అని అడుగుతున్నారు. సో అంత పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ వస్తున్నాయి అక్కడ. సో రాహుల్ గాంధీ నీట్ గురించి మాట్లాడుతున్న వ్యవహారము అండ్ నీట్ ఎగ్జామ్ నడుస్తున్నటువంటి విధానము, ఈసారి మాత్రం ఇంకా చాలా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు, టెలిగ్రామ్ని ఆపేశారు. ఎలా జరుగుతోంది? మీ అభిప్రాయం ఏంటి దీని మీద? సాయి గారు, నీట్ది ఒక ప్రాబ్లం ఏంటంటే అదొక పెద్ద పొలిటికల్ హర్డిల్ లాగా మారిపోయింది కదా. ఎందుకంటే జేఈ నడుస్తుంది కదా సాయి గారు, దీన్ని ముందు కూడా అడిగాను నేను ఈ ప్రశ్న. జేఈ ఈజ్ ఆల్సో సంథింగ్ వెరీ టఫ్ ఎగ్జామ్ లైక్ దిస్. కరెక్ట్. జేఈ పేపర్ లీక్ అయిందా సాయి గారు? అవును, కాలేదు. ఎందుకు? వన్, ఇట్స్ కంప్యూటర్ బేస్డ్. నెక్స్ట్ నడిపిస్తుంది ఎవరు? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఐఐటీస్. కరెక్ట్. ఇప్పుడు మీరు రేపు వెళ్తారు, ఎయిమ్స్ వాళ్ళు కండక్ట్ చేయాలంటే వాళ్ళతో కాదు, ఇది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు నడిపిస్తున్నారు. ఓకే, వాళ్ళు చాలా ఎగ్జామ్స్ నడిపిస్తారు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. అక్కడేం పేపర్ లీక్ అవ్వట్లేదు. ఎందుకు ఓన్లీ నీట్ ఈస్ లీకింగ్? దిస్ ఇస్ ద క్వశ్చన్ వీ షుడ్ ఆస్క్. నేను ఎప్పుడు చెప్తున్నాను సాయి గారు, కొనడానికి ఒకడు ఉంటే అమ్మడానికి ఒకడు వస్తాడు. అంతే, మార్కెట్ సింపుల్ సూత్రం అది. రాధాకృష్ణన్ కమిటీ రికమెండేషన్స్ ఇచ్చారు చాలా మటుకు. ఈసారి ఏం జరిగింది ఇంగ్లీష్లో అంటే, వెన్ ద ఫెన్స్ స్టార్ట్స్ ఈటింగ్ ద క్రాప్ అని తెలుగులో మీరు ట్రాన్స్లేట్ చేయాల్సింది. దెన్ యూ కెనాట్ డూ ఎనీథింగ్. కంచే చేను మేస్తే అంటారు. కెమిస్ట్రీ ప్రొఫెసర్ పేపర్ సెట్ చేస్తున్న ఆయన పేపర్ లీక్ చేశాడు. ప్రాసెస్లో లీక్ అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ప్రింటింగ్ ప్రెస్ నుంచి డిస్పాచ్కి వచ్చినప్పుడు, అక్కడి నుంచి స్టేట్ బ్యాంక్ వెళ్ళినప్పుడు, ఇంకొక సెట్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ కెనరా బ్యాంక్ వెళ్ళినప్పుడు, అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు, మళ్ళీ క్లాస్ రూమ్ తీసుకొచ్చి ఎగ్జామ్ కన్నా 2 hours ముందు తీసుకొచ్చి పెట్టి ఓపెన్ చేసి మళ్ళీ సీల్ చేసి పెట్టి పిల్లలు వచ్చే ముందు యాక్టింగ్ చేసి అదో అప్పుడు వాళ్ళ ముందు ఓపెన్ చేసి అర్థం చేసుకోవచ్చు. ఇది అది కాదు. సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఫెయిల్డ్. మీరు ఎవరి మీద ట్రస్ట్ చేశారో ఆ మనిషే లీక్ చేశాడు. దిస్ ఈజ్ వేర్ ద ప్రాబ్లమ్ కమ్స్. మన దగ్గర ఎథిక్స్ అనేది లేదు సాయి గారు, లెట్ అస్ బి వెరీ క్లియర్. అదంతా మనం ఎప్పుడో పడేసాం పక్కన. అది మన జర్నలిజంలో లేదు చాలా మట్టుకు. వెరీ ఫ్యూ పీపుల్ లైక్ యూ ఆర్ దేర్, బట్ మెజారిటీ 90% ఈస్ గాన్. అది మన ఎడ్యుకేషన్లో వచ్చేసింది, అన్నింటిలో వచ్చేసింది. ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ సర్ప్రైజింగ్ థింగ్, నేను ఇవాళ డిస్కషన్లో మీకు చెప్పాను దీనికన్నా ముందు, 15.7% ఆఫ్ ఆస్పిరెంట్స్ ఆర్ ఫ్రమ్ యూపీ. నేను అదే అనలైజ్ చేస్తున్నాను. ఈ లీకేజ్ ఎక్కడ వస్తుంది, ఎవరి దగ్గర డిమాండ్ ఉంది పేపర్లకి. అప్పుడు చూస్తే ఉత్తరప్రదేశ్ అండ్ రాజస్థాన్ నంబర్ 2, మహారాష్ట్ర నంబర్ 3, రాజస్థాన్ నంబర్ 4. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ 1, 2, 3. నేను అనుకున్నాను సదర్న్ స్టేట్స్ ఉండొచ్చు, మన తెలంగాణ ఎందుకు లేదు, మన ఆంధ్ర ఎందుకు లేదు. నెక్స్ట్ మనం చూస్తే సాయి గారు, బిలీవ్ చేయరు మీరు, బీహార్ 1,56,000 అపియర్ అవుతున్నారు. యూపీలో మనం చూస్తే 3,56,000 మంది అపియర్ అవుతున్నారు, స్టూడెంట్స్ అపియర్ అవుతారు. కర్ణాటక 1,45,000, తమిళనాడు 1,42,000. తెలంగాణ ఎక్కడరా బాబు అని చూస్తే తెలంగాణ లాస్ట్లో ఎక్కడ పడుంది 73,000 మంది అంతే. సో ద హైప్ వీ క్రియేట్ సాయి గారు, డెఫినెట్గా ఐ థింక్ దిస్ హ్యాస్ టు గో టు సిబిటి. ఇట్ హ్యాస్ టు బి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. దీన్ని మార్చాల్సిన టైం వచ్చేసింది. నాకు దాని లాజిస్టిక్స్ అర్థం కావట్లేదు. ఇఫ్ యూ కెన్ డూ అ జేఈ ఇన్ సిబిటి, మీరు నీట్ ఎందుకు సిబిటీలో చేయలేకపోతున్నారు? ఎవరైనా పిల్లలు మన దగ్గర కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు కావాలంటే, ఎందుకు అది? ఈజ్ దర్ సంథింగ్ దట్ ప్రివెంట్స్ ఇట్ ఫ్రమ్ డూయింగ్ ఇట్ ఆన్ అ సిబిటి? డ్రాయింగ్స్ ఉందా ఏమైనా? ఎందుకు అది ఉంటే ఈవెన్ జేఈలు ఉండాలి కదా, అది కూడా ఇక్కడ ఎందుకు జరుగుతుంది అనేది మా ప్రశ్న. కానీ ఎస్ సాయి గారు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఈ కాక్రోచ్ వాళ్ళు అది ఇది ప్రాటెస్ట్ పెట్టారు. ధర్మేంద్ర ప్రధాన్ రేపు రాజీనామా చేస్తారు. నెక్స్ట్ ఇయర్ పేపర్ మళ్ళీ లీక్ అవుతుంది. అప్పుడు మీరు ఎవరు రాజీనామా అడుగుతారు ఈసారి? అప్పుడున్న ఎడ్యుకేషన్ మినిస్టర్ మళ్ళీ రాజీనామా చేయాలి. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒకసారి రైల్వే యాక్సిడెంట్ జరిగి చాలామంది చనిపోయినప్పుడు ఆయన రాజీనామా చేశారు. తర్వాత యాక్సిడెంట్లు జరగలేదా? జరిగింది. ఓకే, మధు దండవతి దగ్గర అడిగారు ఒకసారి ఆయన రైల్వే మినిస్టర్, మీరు రాజీనామా చేస్తారంటే ఆయన అదే చెప్పారు, నేను రాజీనామా చేస్తాను కానీ యాక్సిడెంట్లు ఆగుతా అని చెప్పారు. వీ షుడ్ ప్రివెంట్ ద యాక్సిడెంట్ ఫ్రమ్ హ్యాపింగ్. దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.
నా రాజీనామాతో సొల్యూషన్ వస్తుంది, నేను చేసేస్తాను, ప్రాబ్లం లేదు. దట్ ఈస్ నాట్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ సాయి గారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ ఎంటైర్ ప్రాసెస్ ఎక్కడ వస్తుందంటే సేమ్ థింగ్, మనకి డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు అనేది మన స్కూల్ లెవెల్ నుంచి నేర్చుకుంటున్నాం. సింపుల్ యాజ్ దాట్. ఎక్కువ ఫీజులు ఇచ్చి మా పిల్లల్ని మీరు సూపర్ స్టార్స్ చేయండి. 5th క్లాస్ 6th క్లాస్ నుంచి ఐఐటి రేస్ మొదలవుతుంది, నీట్ రేస్ మొదలవుతుంది. ఇది ముందు ఆపాలి. మీరు 16 ఇయర్స్కి మొబైల్ ఫోన్ ఆపుతున్నారని, సోషల్ మీడియా కనెక్షన్ ఆపుతున్నారని చెప్పండి. ఈవెన్ దిస్ షుడ్ బి బ్యాండ్. సింపుల్ యాజ్ దట్. ఆ కాంపిటీషన్ బిల్డప్ చేస్తున్నారు. పిల్లలు ప్రెషర్ తట్టుకోలేకపోతే సూసైడ్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా చూసారు కొంతమంది, నేను రాయలేను రీ ఎగ్జామ్ అని చెప్పేసి. దిస్ ఈజ్ వాట్ షుడ్ బి హ్యాపెనింగ్ సాయి గారు. కరెక్ట్. అభిమన్యుని చక్రవ్యూహంలో పంపించారు, బయటికి రావడానికి నేర్పియలేదు. దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఇది ఇఫ్ ఇట్ సాల్వ్ ద ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్ విత్ ధర్మేంద్ర ప్రధాన్ అంటే ఆయన రాజీనామా మోదీ గారు ఎప్పుడూ చేపిస్తుండే అంతని. కానీ ప్రాబ్లమ్ ఇస్ ఆ రూట్లో ట్యాకిల్ చేయాలి. చైనాలో సాయి గారు ఆ రోజు మొత్తం మెసేజింగ్ యాప్స్ అన్నీ బంద్ చేసిస్తారు ఎగ్జామ్ రోజు. దే హ్యావ్ ఎ సిమిలర్ ఎగ్జామ్ దేర్ ఆల్సో. నా పేరు మర్చిపోయాను నేను. రీసెంట్లీ జరిగింది అది. మొత్తం నేషన్ షట్ డౌన్ అవుతుంది ఆ రోజు. నథింగ్ మూవ్స్. పిల్లల ఎగ్జామ్లో డిస్టర్బెన్స్ ఉండకూడదు, నాయిస్ ఉండకూడదు, రోడ్డు మీద ట్రాఫిక్ ఉండకూడదు అని మొత్తం ఆపేస్తారు ఆ రోజు. మనం అట్లా చేయాలని చెప్పట్లేదు, కానీ మన ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్క్రాఫ్ట్ యూస్ చేస్తున్నాం, పేపర్లు తీసుకెళ్ళడం. కానీ ఆపోజిషన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎట్లా యూజ్ చేస్తారు మీరు? అరే మీరు ఐఎన్ఎస్ విక్రాంత్ యూజ్ చేసుకున్నారు లక్షద్వీప్ పర్సనల్ హాలిడే కోసం, రాజీవ్ గాంధీ కోసం. అది ప్రాబ్లం లేదు. దిస్ ఇస్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ. అండ్ చైనాలో చేస్తారు సేమ్ థింగ్. చైనా యూజెస్ ఆల్ స్టేట్ మెషినరీ టు ట్రాన్స్పోర్ట్ ద పేపర్స్. ఇది మనం నేర్చుకోవాలి సార్. రైట్. I think the ethics has come. Ethics is most important. Perfect. Right, sir. Thank you very much, sir. Thank you very much, sir. So చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాం. 203వ ఎపిసోడ్ ఇది. నచ్చితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మన, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.